పడవేసే క్రీస్తుని చేరసపడుదవా తంబుర సితార నాదముతో క్రీస్తుని వేరగల ఎక్కడ ఇద్దరు కూడిన చోట ఉంటానైనా స్వామికి తంబుర సితార నాదముతో పేర్లు కూడా రాసించారు పెద్దలు రాసించారు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, గడిచిన 2024 అడ్వెంట్ కాలంలో నుండి 2025 అడ్వెంట్ కాలంలోని తొలి ఆదివారం వరకు మమ్మల్ని సజీవులుగా ఆరోగ్యవంతులుగా కాపాడి మాకు కావలసిన ప్రతి అవసరత తీరుస్తూ ప్రతి మేలులో సహాయం చేస్తూ ప్రతి ప్రమాదం తప్పించినందుకై కృతజ్ఞతలు, స్తోత్రాలు 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 వందనాలు స్తుతులు మహిమ ఘనత ప్రభావాలు నీకే చెల్లునుగాక. దయగల మా తండ్రి, ఈ రాత్రి వేళ జూమ్ ద్వారా ఫేస్బుక్ ద్వారా అడ్వెంట్లోని మొదటి ఆదివారాన్ని ఆచరిస్తుండగా నీ ఆత్మ నడిపింపు మాలో ఉంచండి. ఇప్పటి వరకు కీర్తన పాడి నిన్ను మహింపరిచిన బిడ్డను దీవించండి. ఈ రాత్రి వేళ ఈ వాక్య పరిచర్య ఆరాధన మా గృహాలకు మా ఆత్మీయ జీవితానికి మరింత మేలుకరంగా ఉండటానికి, మేము మరింతగా భయపడి లోబడి నీకు విశ్వాసంతో విధేయత చూపించడానికి, నీ ఆజ్ఞల కట్టడలు గైకొనటానికి, లోకరక్షకుడిగా వచ్చిన ప్రభు అయిన యేసుని అనుసరించడానికి మా హృదయంలో నాయన వారికి చోటిచ్చి మా గృహాలు ఆయనను పూజించి ప్రార్థించి ప్రకటించే గృహాలుగా చేయమని, మా యావత్తు పాపదోషాలు క్షమించమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుండి 237వ కీర్తన, ఇరవైల్ ఫామ్లో 321వ కీర్తన, పరిశుద్ధాత్మ నిత్యాత్మ పరమాపావురం అనే కీర్తన అందరూ కలిసి పాడుకున్నాం. పరిశుద్ధాత్మ నిత్యాత్మ పరమాపావురమా దూరితే చాలను దూర పరచు సత్యాత్మ పరిశుద్ధాత్మ నిత్యాత్మ పరమాపావురమ నిత్యం వెలుగు జ్ఞానాత్మ సత్యంబు శుభవార్త సంధించునాత్మ పరిశుద్ధాత్మ నిత్యాత్మ పరమాపావురమ నిత్యంబు వెలుగు జ్ఞానాత్మ సత్యంబు శుభవార్త సంధించునాత్మ పరిశుద్ధాత్మ నిత్యాత్మ పరమాపావురమ జీవ మార్గంబున జీవింపనేర్చి త్రోవా త్రప్పిన వారి భావంబు మార్చు పరిశుద్ధాత్మ నిత్యాత్మ పరమాపావురమ పాపాంధకారంబు పాపుని వెలుగు చూపి మింటికి నడిపి కాపాడి మెలగు పరిశుద్ధాత్మ నిత్యాత్మ పరమాపావురమ భక్తుడు శోధింపబడుచుండునేని యుక్తి దెల్పెడి సర్వశక్తిని దౌను పరిశుద్ధాత్మ నిత్యాత్మ పరమ పావురమ తిన్ననైనా తెలివి చేతనాకిమ్ము నిన్ను సేవించేద నిజము స్తోత్రాను పరిశుద్ధాత్మ నిత్యాత్మ పరమాపావురమ. వీలున్న వారు లేచి నిలుచుంటే
ఆరాధన క్రమం మీ గృహాల్లో పెద్దగా పాడాలని మీకు మనవి చేస్తున్నాను. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీ వెలుగును నీ సత్యమును బయలుదేరచేయు. అవి నాకు త్రోవ చూపు. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చు. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు చేయుదును. దేవా నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట మనకు క్షమాపణ దయచేయమని వేడుకుంది. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించినవాడు ఆయనే. ప్రభువు సన్నిధిని నాయతి క్రమమును నేనొప్పుకొందునను కొంటిని. నీవు నా పాప దోషం పరిహరించియున్నావు. మా సృష్టికర్తవు విమోచకుడునైన సర్వశక్తి గల దేవా, దీనులము పాపులమగు మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపం చేస్తుమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభువైన యేసు క్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కనికరము గల నీ యొద్దకు ఆశ్రమునకై వచ్చుచున్నాము. మా కొరకు చనిపోవుటకై నీ జనతైక కుమారునిచ్చిన మిగులు కరుణ గల దేవా, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయు. మేము నీ కృపచేత నిత్య జీవం పొందినట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానమును నీ వాక్యమునకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మ వల్ల వృద్ధి పొందింపుమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రియగు సర్వశక్తి గల దేవుడు మనల్ని కనికరించి మన కొరకు చనిపోవుటకై తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమించుతున్నాడు. ఆయన నామందు విశ్వాసం నుంచి వారికి దేవుని కుమారులగుటకు అధికారం ఇచ్చు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించు. నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షింపబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ మా అందరికీ దయచేయు. అడ్వెంట్లోని మొదటి ఆదివారం కొరకైనటువంటి ప్రారంభ గీతం. యెహోవా నా ఆత్మని దిక్కుచూచి ఎత్తుకొనుచున్నాను. నా దేవా, నీ యందు నమ్మిక ఉంచున్నాను. నన్ను సిగ్గుపడనీయకము, నా శత్రువులను గురించి ఉత్సాహింపనీయకము. ఈ కొరకు కనిపెట్టు వారిలో ఎవడను సిగ్గునందరు. యెహోవా, నీ మార్గము నాకు తెలియజేయము, నీ త్రోవలు నాకు తేటపరచు. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగాయుగము లందునట్లు మహిమా కలుగును గాకమే. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతుడైన
పానీలో దేవునికి మహిమా కలుగునుగాక. దేవునికి మహిమా కలుగునుగాక. కలుగునున్నత అయిన ఘన స్థలము నందున ఇలాకు సమాధానం నరుల కాయన దయ ప్రభువైన దేవా పారమరాజా సర్వ పరిపాల పరిపూర్ణ శక్తిగా పరమ జనక నిన్ను మహిది స్తుతించుచు మరి పొగడుచున్నాము మహిమా పరచుచు ఆరాధించుచున్నాము నిన్ను మహిమాతిశయమును మది తలంచియు నీకు మహిమా స్తుతి కృతజ్ఞత నిచ్చుచున్నాము ఏకాకుమారా యేసు ప్రభువా యెహోవా తనయ లోక పాపము మోయు ఏకా దేవుని గొర్రె పిల్ల మమ్మును కనికరించుము సల్లగా లోక పాపములు మోసుక పోవు యేసు రక్షక వాసిగా జనకుని కుడి వైపున కూర్చుండి యేసు మా ప్రార్థనాలించి కనికరించు పరిశుద్ధుడవు ప్రభుడవు నీవు ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమాతో ప్రభలు చున్నామెప్పుడు ఆమేన్. ప్రభువు మీతో నుండు గాక మీ ఆత్మతో నుండుగాక. ప్రార్థింతుము. ఓ ప్రభువా, మా పాపం వలన కలుగు భయంకరమైన విపత్తు నుండి మమ్మను తప్పించి కాపాడుటకు నీ గొప్ప శక్తి వలన మమ్మల్ని విమోచించి రక్షించుటకు నీ ప్రభావంతో రమ్మని తండ్రితోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడై యుగయుగములు జీవించుచు పరిపాలించుచు నిన్ను వేడుకొనుచున్నాము. ఆమె. దయచేసి అందరూ కూర్చోనండి. అడ్వెంట్లోని మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథముల నుండి లేఖన భాగాలు చదువుకుందాం. ఈ వారం నుండి మనకి 3 పాఠాలు వస్తాయి. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 14 నుండి 18 వచనాలు. అపోస్తలుడైన పౌలు కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12 నుంచి 23 వచనాలు. లూకా సువార్త 1వ అధ్యాయం 1 నుండి 25 వచనాలు. పాత నిబంధన పాఠం సహోదరుడు మాణిక్యరావు చదివి వినిపిస్తాడు. పత్రికా పాఠం జార్జి గారు రాలేదు, సుబ్బరాజు గారు చదువుతాడు కొలసీ పత్రిక. సువార్త పాఠం మాణిక్యం గారు. పాత నిబంధన ఇర్మియా గ్రంథం 33, 14, 18 మాణిక్యరావు. కొలసీ పత్రిక
సార్ మేము ఈ దుప్పట్లు పంచడానికని వచ్చాం సార్. సరే సరే, అయితే థ్యాంక్ యూ. నేను సుబ్రాజ్ అన్న. ఇద్దరు బయట ఉన్నారా? అవును సార్. వెరీ గుడ్, మంచిది, చాలా మంచి పని. ఓన్లీ దుప్పట్లేనా, భోజనాలు కూడానా? దుప్పట్లే సార్, ఈ కిరణ్ అన్న ఇస్తున్నాడు. ఆ, కిరణ్ అన్న వాళ్ళు ఇద్దరు, మేము ఇద్దరు. భోజనాలు కూడా ఇస్తే పోయేదే. సార్ నేను శుక్రవారం ఇచ్చామని. ఇట్టి దుప్పటి ఇచ్చే బదులు ఒక ప్యాకెట్ భోజనం ఇస్తే పోయేది. సరే 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 సరే, ఓకే ఓకే, లీవ్ ఇట్. పాత నిబంధన పాఠం లాం లత గారు చదువుతారు. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 14-18 వచనాలు. పత్రికా పాఠం కృపమ్మ గారు చదువుతారు. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 12-23. సువార్త పాఠం లూకాసు సువార్త 1:1-25 మాణిక్యం గారు టీచర్ గారు. సార్ వందనాలు సార్. వందనాలు తండ్రి. 33:14 అడ్వెంట్లోని మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠము ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 14-16 వచనాలు. 18 వచనాలు ఈ విధంగా రాయబడింది. యెహోవా వాక్కిదే, ఇశ్రాయేలు వంశస్థులను గూర్చియు యూదా వంశస్థులను గూర్చియు నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుతున్నది. ఆ దినములో ఆ కాలం అంటే నేను దావీదునకు నీతి చిగురును వర్తించెదను. అతడు భూమి మీద నీతి న్యాయములను అనుసరించి జరిగించును. ఆ దినములలో యూదావారు రక్షింపబడుదురు, యెరూషలేము నివాసులు సురక్షితముగా నివసింతురు. యెహోవాయే మనకు నీతి అని యెరూషలేమునకు పేరు పెట్టబడును. యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, ఇశ్రాయేలు వారి సింహాసనం మీద కూర్చుండువాడొకడు దావీదునకు మానడు. ఎడతెగక దహన బలులను అర్పించుటకును నైవేద్యములను అర్పించుటకును బలులను అర్పించుటకును నా సన్నిధిని యాజకులైన లేవీయులలో ఒకడుగా మానడు. ఈ వాక్యం చెప్పండి. పరిశుద్ధుడవగు దేవా, పావన శక్తుడ దేవా, పావన మాత్య దేవా, మమ్మును కనికారింపు. పత్రిక పాఠం కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12-23 వచ్చి. వందనాలయ్యా. వందనాలు. అడ్వెంట్లోని మొదటి ఆదివారం పత్రిక పాఠము కొలసీ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం నుంచి 23 వరకు 12 నుంచి ప్రారంభించుకున్నాం. మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గల వారును ఆయన చిత్తమును పరిపూర్ణముగా గ్రహించిన వారై ప్రతి సత్కార్యములో సఫలమగుతూ దేవుని విషయమై జ్ఞానమందు అభివృద్ధి పొందుతూ అన్ని విషయములో ప్రభువుని సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకునే వలననియు ఆనందముతో కూడిన సంపూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచునట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచుకొనబడవలననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్థుతులు చెల్లింపవలననియు దేవుని బతిమాలుచున్నాను. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారి యొక్క రాజ్యనివాసులుగా చేసింది. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుతున్నది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయిన సర్వసృష్టికి ఆది సంభూతుడై అన్నాడు. ఎలా అనగా ఆకాశమునందునియు భూమి మీదనున్నవియు దృశ్యమైనవి కాని అదృశ్యమైనవి కాని ఆ సింహాసనములైన ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వము ఆయనందు సృష్టింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు.
సంగముల శరీరములకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన అధిపతి అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. ఆయన యందు సర్వసంపూర్ణతయు నివసింపవలెననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి అమూల్యము ద్వారా సమస్తమును, అవి భూలోక సంబంధమైనను పరలోక సంబంధమైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనబడవలననియు తండ్రి అభిషిక్తమాయను. మరియు గత కాలమందు దేవునికి దూరస్థలమును మీ దుష్ప్రవర్తన వలన మీ మనసులో విరోధ భావము గలవారు ఉండిన మిమ్మను కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము అందువలన ఇప్పుడు మిమ్ములను సమాధానపరిచెను. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నవటి ఆకాశం క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడిననియు ఈ సువార్త వలనే కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగును. పౌలను నేను ఆ సువార్తను పరిచారకుడనైతిని. ఇంతటితో పత్రిక బాకీ. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సువార్త పాఠ్యభాగం పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 1వ అధ్యాయం 1 నుండి 25 వచ్చినారు. టీచర్ గారు మాణిక్యం గారు. ఓ ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. రెండు వందనాలండి. అడ్వెంట్లోని మొదటి ఆదివారములకై ఏర్పాటు చేయబడినటువంటి సువార్త పాఠ్యభాగము లూకా సువార్త 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 25వ వచనం వరకు. 1వ వచనం ప్రారంభం. ఘనత వహించిన జయోపిల ఆరంభం నుండి కన్నులార చూసి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యను నెరవేరిన కార్యములను గురించి వివరంగా వ్రాయటకు అనేకులు పూనుకొన్నారు. కనుక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయంగా జరిగినవన్నీ నువ్వు తెలుసుకున్నటకు వాటినన్నిటినీ మొదటి నుండి తరచి పరిష్కారముగా తెలుసుకొని ఉన్న నేను నీ పేరిట వాటిని గూర్చి వరుసగా రచించుట యుక్తమని ఎంచితిని. యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలో నున్న జకరియా అను ఒక యాజకుడు. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకటే. ఆమె పేరు ఎలిజబెత్. వీరిద్దరూ ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొంచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉంది. ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయింది. మరియు వారిద్దరూ బహుకాలం గడిచిన వృద్ధులైంది. జకర్యా తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట యాచక ధర్మం జరిగించుతుండగా యాచక మర్యాద చొప్పున ప్రభువు ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేయుటకు అతనికి వంతు వచ్చాను. ధూప సమయమందు ప్రజల సమూహం అంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభువు దూత ధూప వేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకర్యా అతను చూచి తొందరపడి భయపడిన వాడాయి. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినపడినది. నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును. అతనికి యోహాను అను పేరు పెట్టును. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగగా తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవేదీయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళు. కనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగు. అతడు పుట్టినందున అనేకులు సంతోషించురని. జకర్యా, ఇది నాకెలాగో తెలియను, నేను ముసలివాడను, నా భార్యను
బహుకాలము గడిచినదని ఆ దూతతో చెప్పగా, దూత, నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలు, నీతో మాట్లాడుకును ఈ సువార్తమానము నీకు తెలుపుటకును పంపబడింది. మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరు. నీవు వాటిని నమ్మలేదు కనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాట్లాడక మౌనివై ఉండు అని అతనితో చెప్పాడు. ప్రజలు జకర్యా కొరకు కనిపెట్టుచుండి ఆలయమునందు అతడు ఆలస్యం చేసినందుకు ఆశ్చర్యపడి, అతడు వెలుపలికి వచ్చినప్పుడు వారితో మాట్లాడలేకపోయినందున ఆలయమునందు అతనికి దర్శనము కలిగినదని వారు గ్రహించారు. అప్పుడు అతడు వారికి సంజ్ఞలు చేయించు మోగవాడైంది. అతడు సేవ చేయ దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళాడు. ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెత్ గర్భవతి అయి, మనుషులలో నాకుండిన అవమానము తీసివేయుటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభువు ఇలాగన చేసింది అనుకొని 5 నెలలు ఇతరుల కంటపడకుండేది. ఈ వాక్యం ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగునుగాక. అందరం అలాగే నిల్చుని ఉండి అపోస్తుల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుణ్ణి నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మలో గర్భము ధరింపబడి కన్యని మరియకు పుట్టి పొద్దు పిలాత అధికారం కూడా శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినని, అదృశ్య లోకములోనికి దిగినని, చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడని, సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడి నుండి వచ్చునని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘము, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణ, శరీర పునరుద్ధానమును, నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల నుండి మనకి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో క్రిస్మస్ కీర్తనలైనా, శిలువ ధ్యాన కీర్తనలైనా, పునరుద్ధాన కీర్తనలైనా, మరి ఎక్కువగా మాసిలమణిగా మన పురుషోత్తమ చౌదరి గారి కీర్తనలతోనే ఉంటాయి. ఎక్కువగా మనకు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో మొదటి కీర్తన ఎప్పుడు అంటే ప్రతి ఈవెంట్కి, అది క్రిస్మస్ అయినా, శిలువ ధ్యానం అయినా, పునరుద్ధానమైనా, అన్ని కీర్తనలు మన పురుషోత్తమ చౌదరి గారితోనే ఉంటాయి. ఆ కీర్తనలో మొదటి కీర్తన అది వినరేయు నరులారా అనే కీర్తన. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో 104వ కీర్తన, రివైల్ ఫామ్లో 36వ కీర్తన. ఈ కీర్తన అందరం కలిసి పాడుతున్నాం, పెద్దగా పాడుతాం. వినరేయో నరులారా వినులకింపు మీరా, మనల రక్షింప క్రీస్తు మనుజావతారుడాయే వినరే. అనుదినమును దేవుని తనయుని పదవనజ బులు మనమున నిడి కొనుచును. వినరేయో నారు తారా వినుల చింతు మీరా, మనల రక్షింప క్రీస్తు మనుజావతారుడాయే వినరే. నరరూపు భూని ఘోర నరకుల తారం నాని, దురితాము బాపు దొడ్డ దొరయౌ మరియావర పుత్రుడు కరమరుదగు పరిగిరిదరి కరిగిరయందున ప్రభు కరుణను గనరే. వినరేయో నరులారా వినులకింపు మీరా, మనల రక్షింప క్రీస్తు మనుజావతారుడాయే
మైన మోక్ష అందరి కీయ దీక్ష భూని తన మేలి సిలువ ప్రాణు నణచి మృతి పొందెను దీనదయ పరుడైన మహాత్ముడు జానుగయాగము సలిపిన తెరంగిది వినరేయో నరులారా పీలుల కింపు మీరా మనల రక్షింప క్రీస్తు మనుజావతారుడాయి వినరే పొందు గోరిన వారి వింద పరమోపకారి ఎందరెందారి పరమ నంద పదముందగజేసెను అందమునన్ తన పొంది సురాతము చిందెను భక్తులడెందం కుందగా వినరేయో నరులారా పీనుల కింపు వీరా నల రక్షింప క్రీస్తు మనుజావతారుడాయి వినరే ఇలమాయ పాదులమాని ఇతడే సద్గురుడని తలపోసి చూచి మతిని చలభక్తిని గొలిచిన వారికి నిలజనులకు బులనలరెడు ధని కులకందని సుఖములు మరి చొసగును వినరేయో నరులారా పీనుల కింపు మీరా మనల రక్షింప క్రీస్తు మనుజావతారుడాయే వినరే ఆనందమైన దురితమూలనప వచ్చి మరణమై తిరిగి లేచి నిరత మోక్షానంద సుందర మందిరమున కరుదుగ జన బిర బిర మనమ ధరమా కరుణా శరణిది చరణమి శరణని ఓదము వినరేయో నారులారా వీనుల కింపు మీరా మనలార క్షింప క్రీస్తు మనుజావతారుడాయే వినరే. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానాలు మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోనండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి మరి గడిచిన 2024 యాడ్వెంట్ కాలంలో నుండి ఈ 2025 సంవత్సరపు యాడ్వెంట్ కాలం వరకు మనల్ని సజీవులుగా కాపాడి ఆరోగ్యవంతులుగా చేసి తన రెక్కలేలో భద్రపరిచి మన ప్రతి అవసరం తీరుస్తూ ప్రతి ఆపద తప్పిస్తూ సజీవ లెక్కలో ఉంచిన దేవాతి దేవునికి వందనాలు. మనం నిన్నటి వరకు చదువుకున్న పాఠ్యభాగాలు సహజ సరణి లేకపోతే సామాన్య సరణి అని అంటారు. అది 2 పాఠాలే ఉంటాయి. పత్రికా సువార్త. మనకి లూథరన్ సంఘంలో 5 సిరీస్ ఉంటాయి. సామాన్య సరణి జనరల్ సిరీస్, రెండవది ABCD 4, మొత్తం కలిపి 5. ఓ పాస్టర్ గారి సంవత్సరాలు అంటే ఓ ప్యారిష్లో పనిచేసే కాలం 5 సంవత్సరాలు, 5 పాఠ్య భాగాలు కుడియడంగా బైబిల్లోని అన్ని విషయాలు దాంట్లో కేంద్రీకరించి రాశారు మన పూర్వీకులు పెద్దలు. ఇప్పుడు నిన్నటితో మనకి లూథరన్ సంఘ క్యాలెండరు క్రిస్మస్ ఆగమనం నుంచి మొదలవుతుంది. జనవరి కాదు, మనకి యాడ్వెంట్ కాలమే మన సంఘ క్యాలెండర్. కాబట్టి ఈ యాడ్వెంట్లో ఇది తొలి ఆదివారం. మళ్ళీ నెక్స్ట్ ఇయర్
2026 యాడ్వెంట్లోని తొలి ఆదివారంతో మళ్ళీ కొత్త క్యాలెండర్ బి సిరీస్ మొదలవుతుంది. ఇప్పుడు ఏ సిరీస్. ఈ సిరీస్లో మళ్ళీ పాత నిబంధన, పత్రిక, సువార్త 3 పాఠ్య భాగాలు ఉంటాయి. ఇది మనం గుర్తించాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మొన్నటి వరకు మనకి పత్రిక మాత్రమే ఉన్నాయి. ఈ పాఠ్య భాగంలో ముఖ్యంగా మనం చదువుకున్న భాగాలు ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 14-18 వచనాలు, మరియు కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12-23 వచనాలు, లూకాసు వార్త 1వ అధ్యాయం 1-25 వచనాలు. ఈ 2 పాఠ్య భాగాల్లో ప్రాముఖ్యమైనది ఏమిటంటే కొలసీ పత్రిక 1వ అధ్యాయం 23వ వచనంలో ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమునందు నిలిచి ఉండుడి. పౌలు కొలసీ సంఘానికే కాదు, యావత్తు క్రైస్తవ సమాజానికి క్రిస్మస్ ప్రారంభంలో, అంటే ప్రారంభ దినాలు కదా ఇవి, దీనిలో 2 విషయాలు ప్రస్తావించాడు. ఒకటి ఏమిటంటే నిరీక్షణ, 2 విశ్వాసం. ఈ సువార్త వలన కలుగు, సువార్త ద్వారా మనం తెలుసుకున్నవి, ఒకటి నిరీక్షణ అంటే ఎదురుచూపు, విశ్వాసం అంటే నమ్మకం. విశ్వాసంలో నమ్మకం అంతర్భాగమే, అవి పర్యాయ పదాలు. కాబట్టి క్రైస్తవ సమాజం ఎలా ఉండాలి అంటే 1 నిరీక్షణ, 2 విశ్వాసముతో ఉండాలి, అంటే ఎదురుచూపు. ఆ నిరీక్షణ మీకు ఎక్కడ కనపడుతుంది అంటే మరి సువార్త పాఠ్య భాగములో, లూకా సువార్తలో మీకు కనబడుతుంది. లూకాసు వార్తలో మరి లూకాసు వార్తికుడు రాశాడు 1వ అధ్యాయం 20వ వచనంలో, ఎప్పటి నుంచో నిరీక్షిస్తున్నాడు, ప్రార్థిస్తూ ఉన్నాడు జకరియా. ఆ నిరీక్షణ నిజమైంది. దేవదూత స్వయంగా దేవుని ఆలయంలో జకరియాకు చెప్పిన సందేశం, శుభ సందేశం ఏంటంటే, నీ గర్భఫలాన యోహాను పుడతాడు, బాప్తిస్మిచ్చే యోహాను. ఎప్పటి నుంచో నిరీక్షణ అది. అప్పటికి వారి వయసు ఉడిగిపోయింది, పెద్దవారు అయిపోయారు. కాబట్టి ఆయన ప్రార్థన, ముఖ్యమైనది ఏంటంటే ఆయన ప్రార్థన పరలోకం నుంచి వినపడిందని జవాబు వచ్చింది. ప్రార్థన వినపడింది జకరియాను. నూతన నిబంధనలో దేవుడు తొలుత యాజకునితోనే మాట్లాడాడు. మలాకి, మత్తయిల మధ్య 400 సంవత్సరాల నిశ్శబ్ద కాలం. దేవుడు ఏ ప్రవక్తతో మాట్లాడాడు, ఏ దైవ కార్యాలు, అద్భుతాలు లేవు. జకరియతో మాట్లాడిన తర్వాత మరియమ్మ గారితో మాట్లాడతాడు. అక్కడి నుంచి ఇక వరుస క్రమం. కాబట్టి తొలుత దేవుడు మాట్లాడింది యాజకుడితో, నీ ప్రార్థన పరలోకం చేరింది, నువ్వు ఎప్పటి నుంచో ప్రార్థిస్తున్నది దేవుడు నీకు దయచేస్తున్నాడు. ఇది నిరీక్షణ. రెండవది ఏమిటంటే విశ్వాసం, అంటే నమ్మకం. ఆయనకి నమ్మకం కుదరలా, ఈ వయసులో ఇంకేం పుడతారులేదు, అందువలన అది నెరవేరే వరకు నువ్వు మౌనివై ఉంటావని. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 14వ వచనంలో మరొక ప్రాముఖ్యమైన సంఘటన ప్రస్తావించబడ్డది. అదేమిటంటే దావీదు వంశమందు నీతి చిగురు. ఇది వాగ్దానం, సువార్త వాగ్దానం. సువార్త అంటే యేసుక్రీస్తు గురించే. కాబట్టి కొలసీ పత్రికలో ఈ సువార్త వలన కలుగు. సువార్త ఎవరి గురించి చెప్పాలి? ఎప్పుడు చెప్పినా యేసు ప్రభు గురించే చెప్పాలి. సువార్త అంటే క్రీస్తు గురించే, మంచి వార్త, ఇంకా ఎవరి గురించి కాదు. మన వివాహమైనా, పిల్లలు పుట్టినా, పెళ్ళైనా, చనిపోయినా, జ్ఞాపకార్థమైనా, దుఃఖమైనా, కృతజ్ఞత అయినా, ఏ ప్రార్థన అయినా, ఏ కార్యమైనా, ఏ క్రైస్తవులు జరిగించినా దానిలో యేసు ప్రభు గురించే చెప్పాలి. అదే సువార్త. ఆ సువార్త వలన నీకు నిరీక్షణ ఉండాలి, ఎదురుచూపు ఉండాలి, నమ్మకం ఉండాలి. అంటే నమ్మకముతో నిరీక్షిస్తే నీ కార్యాలు నెరవేరుతాయి, అది ఖచ్చితంగా జరుగుతుంది. ఇక్కడ ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నాడు. దావీదు వంశమందు నీతి చిగురుగా ప్రభు అయిన యేసుని వాగ్దానం చేస్తున్నాడు. అది గొప్ప వాగ్దానం. వాగ్దానాలన్నిట్లో మనకు రక్షణ, అది యేసుక్రీస్తు దావీదు వంశములో నీతి చిగురు. ఎందుకు నీతి అనే పదాలు వాడారు అంటే, నీతి న్యాయాలు దేవుని సింహాసనానికి ఆధారాలు. ఇక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యాడ్వెంట్ కాలం అంటేనే ప్రపంచమంతా
ఓ ఎన్ని ఖండాలు, ఎన్ని దేశాలు, ఎన్ని భాషలు, ఎన్ని సంస్కృతులు, ఎన్ని సంప్రదాయాలు, ఎన్ని ఆచారాలు, ఆహార వ్యవహారాలు, వీటన్నిటిని దాటుకుంటూ ప్రపంచమంతా జరుపుకునే ఒకే ఒక పండుగ క్రిస్మస్. ఒకరోజు కాదు, నెలంతా. వాస్తవంగా అయితే జనవరి 6 వరకు జరుపుకుంటారు. అది ఎపిఫానీ అంటారు, అన్ని జనులకు ప్రత్యక్షత. జనవరి 6వ తారీఖు బాలుడైన క్రీస్తుని దర్శిస్తారు తూర్పు దేశపు జ్ఞానం. అప్పటి వరకు మార్నింగ్ ప్రేయర్స్ పెడతారు కొన్ని సంఘాల్లో, అంటే 40 days దాదాపు పెడతారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రపంచమంతా ఆనందోత్సవాల మధ్య అందరూ జరుపుకునే క్రిస్మస్. కాబట్టి క్రిస్మస్ అనగానే అందరికీ ఆనందం, సంతోషం, అది ఒక తెలియని ఉత్సాహం. ఆ క్రిస్మస్ కీర్తనలు పాడుతుంటే ఒళ్ళు పులకరిస్తూ ఉంటుంది. సిలువ ధ్యానాలు వేరు, మిగతా కీర్తనలన్నీ వేరు. క్రిస్మస్ కీర్తనలోనే చాలా మెలోడీ ఉంటుంది, ఉత్సాహం, సంతోషం, ఆనందం. సండే స్కూల్ క్రిస్మస్లు, యూత్ క్రిస్మస్లు, పురుషుల క్రిస్మస్లు, స్త్రీల క్రిస్మస్లు, అనాథల అభాగ్యులకి దుప్పట్లో భోజనాలు ఇవ్వటాలు, లేకపోతే అనాథాశ్రమాలు సందర్శించి ప్రేమను, దయను చూపించటాలు, ఇవి దూర దేశాల నుండి ప్రజలు రావటం, బిడ్డలు రావటం, ఇదంతా ఒక ఉత్సాహభరితమైన వాతావరణం. ఇక్కడ ప్రభునందు ప్రియమైన వార్లారా, ఇర్మియాకు సూర ప్రవక్తని, విలాప ప్రవక్తని కొన్ని పేర్లు ఉన్నాయి. విలాపం కన్నీటితో చెప్పేవాడు. వాస్తవంగా ఇర్మియా అనాతోతు అనే గ్రామం నుండి పిలువబడ్డాడు. అనాతోతు గ్రామం ఎక్కడుంది? బెన్యామీను సరిహద్దుల్లో ఉంది. అక్కడ ఎందుకు ఉంది అంటే ఈ వివరణ మీకు చెప్పాలి. యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలీలు వాగ్దాన భూమికి వస్తారు. మోయాబు మైదానం దాకా మోషే గారు ఉంటాడు. వాగ్దాన భూమిలో యోర్ధాను దాటితే వాగ్దాన భూమిలోకి వస్తాం. యోర్ధాను భూమికి అవతల 2.5 గోత్రాలకి ఇస్తారు. దాంట్లో రుమ్యాను, షిమ్యాను మిగతా 9.5 గోత్రాలకు యోర్ధాను నది యువతలు ఇస్తారు. కాబట్టి మొత్తం 12 గోత్రాలు. అయితే లేవి గోత్రానికి ఒక చోట ఇవ్వాలి. సపోజు రూబేను గోత్రానికి వాగ్దాన భూమికి అవతలు ఇచ్చారనుకుందాం. బెత్లెహేము ఆ ప్రాంతం అంతా మరి యోధా గోత్రానికి ఇచ్చారు. ఈ దక్షిణ ప్రాంతంలోనే బెన్యామీను ప్రాంతం ఇచ్చారు. ఉత్తరాన 10 గోత్రాలు, దక్షిణాన 2 గోత్రాలు. మరి లేవి గోత్రానికి ఇవ్వల. ఏం చేశాడు యెహోషువ అంటే చాలా తెలివిగాను దైవికంగాను ప్రతి గోత్రానికి, రూబేను గోత్రాను, షిమియోను, గాదు, నప్తాలి, ఆషేరు, ప్రతి గోత్రానికి కొంతమంది లేవీల్ని పంచేశాడు. పంచి ఈ 10, 20 ఫ్యామిలీలు, లేకపోతే ఒక 100 కుటుంబాలు, ఒక 200 కుటుంబాలు మీ దగ్గర ఉంటాయి. రూబేను బాధ్యత అది, ఇది బెన్యామీను బాధ్యత, అది యోధా గోత్రికుల బాధ్యత. అట్లా 12 గోత్రాలకు లేవీలు పంచేశాడు. పంచి మీకు వచ్చిన స్థలంలో వాళ్ళకి ఇవ్వాలి. మీకు అర్థమైందా? మీకే స్థలం ఇచ్చామో దానిలో మీకు యాజకులకి ఇవ్వాలి. అక్కడ ఆశ్రయపురాలు ఉంటాయి, యాజకులు మీకోసం ప్రార్థన చేస్తారు. కాబట్టి ద్వితీయోపదేశకాండం 12, 12, 19లో నా సేవకులు మీ మధ్య ఉంటారు లేవీలు, వాళ్ళకి నేను పాలు ఇవ్వట్లా, వాళ్ళకేమి ఇవ్వట్లా, వ్యాపారం చేసుకోమని, వ్యవసాయం చేసుకోమని వాళ్ళకి నేనేమి ఇవ్వట్లా. వాళ్ళు కేవలం మీరే బ్రతికించాలి, మీరే పోషించాలి. వారి చెయ్యి మీరు విడిచిపెట్టొద్దు. 19వ వచనం, 12వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 12వ వచనం మరియు 19వ వచనం. కాబట్టి ఈ ఇర్మియా పూర్వీకులకి అనాతోతు ప్రాంతం, అది బెన్యామీను సరిహద్దుల్లో ఉంది, అక్కడ ఇచ్చారు. ఇర్మియా స్వతహాగా సంపన్నుడే, మంచి మితభాషి, మర్యాదస్తుడు, యాజక వంశానికి చెందినవాడు. కానీ దేవుడు అతన్ని కఠినమైన పనికి పిలుస్తాడు. కొన్నిసార్లు మన ప్రవృత్తికి భిన్నంగా దేవుడు సేవ చేయాల్సి వచ్చింది, దేవుని మాటలు చెప్పాల్సి వచ్చింది. మనం ఒక గీత గీసుకొని నేను ఇలాగే ఉంటాను సేవకి, దేవాలయంకి వెళ్ళి కానుకేస్తాను, చర్చికి వస్తాను అనే దాన్ని దాటి కూడా చేయమంటాడు సేవ. మన ఓపిక, మన ఆరోగ్యాన్ని మించి కూడా చేయమంటాడు. ఇష్టపడదాం, ఎందుకంటే ఏమో శక్తి ఆయనే ఇస్తాడేమో, ఓపిక ఆయనే ఇస్తాడేమో. తొలి దినాల్లో మేము రాజమండ్రిలో ట్రైనింగ్ అయ్యేటప్పుడు నాకు 30, 40, 50 తుమ్ములు వచ్చాయి స్నానం చేయగా ఆ చల్లెళ్ళకి.
అప్పుడు అక్కడ అబ్షాలోం గారు, ఇమ్మానుయేల్ గారు ఉండేవాళ్ళు. వాళ్ళు అనేవాళ్ళు పైకప్పు లేచిపోతుందిరా అనేవాళ్ళు. మరి అప్పటి నుంచి డైలీ మార్నింగ్ ప్రేయర్ చేస్తానే ఉన్నాం. అంటే చెబుతుంది ఎందుకంటే ఓపిక దేవుడు ఇస్తాడు ఏదో ఒక రూపంలో. మనం చేయాలనుకుంటే ఆయన మనకు నూతన బలం ఇస్తాడు, నూతన శక్తి ఇస్తాడు. మీలో చాలామంది వయసులో పెద్దవాళ్ళు ఇప్పుడు చేయట్లేదా? ఇర్మియాకు కొత్త బాధ్యత ఇస్తాడు. ఆ బాధ్యత ప్రకారం ఆయన దక్షిణ దేశానికి ప్రవక్త. మనకి ఇశ్రాయేలు దేశాన్ని 3 రాజులు పరిపాలించారు, ఉమ్మడి రాజ్యాన్ని. సౌలు 2 సంవత్సరాలు, దావీదు 40 సంవత్సరాలు, సొలొమోను 40 సంవత్సరాలు. ఆ తర్వాత రాజ్యం 2 భాగాలైంది. ఉత్తర రాజ్యానికి సోమ్రోను ముఖ్య పట్టణం, దక్షిణ రాజ్యానికి యెరూషలేము ముఖ్య పట్టణం. అంటే మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయంతో 2 భాగాలు అయిపోయింది. ఉత్తర రాజ్యానికి ప్రవక్తలు వేరు, దక్షిణ రాజ్యానికి ప్రవక్తలు వేరు. ఇర్మియా ఈ గ్రంథంలో 2 గురించి చెబుతాడు. అంటే యెరూషలేము గురించి మరియు ఇశ్రాయేలు అని 2 పదాలు వాడతాడు. ఆ 2 రాజ్యాలకి మళ్ళీ రాజుగా ప్రభు వస్తాడు, దావీదు గోత్రం నుంచి ప్రభు వస్తాడు అని చెప్పడానికి ఈ వివరణ అంతా మీతో చెబుతున్నాను. ఇప్పుడు ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 14వ వచనం. యెహోవాకు ఇదే ఇశ్రాయేలు వంశస్థులకు యూదా వంశస్థులకు అన్నాడు. మీరు అవి 2 చదివారా? అందుకే బైబిలు ప్రతి అక్షరాన్ని లక్ష్య పెట్టి చదవాలి, చులకనగా తీసుకోకూడదు. చదివారా భాగం? పేజీ నెంబరు 657 పేజీ, 33వ అధ్యాయం. ఇశ్రాయేలు వంశస్థులకి యూదా వంశస్థులకు నేను చెప్పు మాట నెరవేరు దినములు వస్తున్నాయి. మళ్ళీ ఉమ్మడిగా చెబుతున్నాడు ఇర్మియా. మీరు ఆమోసు గ్రంథం చదివితే ఆమోసు పశువుల ప్రవక్త, పశువుల కాపరి. దేవుడు అతన్ని ప్రవక్తగా ఎన్నుకున్నాడు. అతను సోమ్రోను అంటే దక్షిణ దేశం నుండి ఉత్తర రాజ్యానికి వెళ్ళి ప్రవచనాలు చెప్తే అక్కడ వాళ్ళు అంటారు, మేము వేరు పడిపోయాం, నువ్వు మా దేశంలో చెప్పొద్దు, మీ దేశానికి వెళ్ళిపో, అక్కడ చెప్పుకోమంటారు, అక్కడే భత్యం చూసుకోమంటారు. అంటే వాళ్ళు ఆమోదించట్లేదు దక్షిణ దేశం వాళ్ళని, ఉత్తర రాజ్యం వాళ్ళు. ఇప్పుడు ఏమైంది అంటే మళ్ళీ ఇర్మియా ఉమ్మడి రాజ్యంతో మాట్లాడుతున్నాడు. ఉమ్మడి రాజ్యం ఏది? ఇశ్రాయేలు వంశము యూదా వంశాలు నేను చెప్పి నెరవేరును. దావీదు ప్రస్తావన మీకు దావీదు మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం మొదలై మొదటి రాజుల గ్రంథం 2-3 అధ్యాయాలతో ముగిసిపోతుంది. కానీ ఆయన గురించిన ప్రస్తావన పాత నిబంధనలోను నూతన నిబంధనలోను వస్తుంది. లోకరక్షకుడు ప్రభు అయిన యేసు దావీదు కుమారుడిగా పిలువబడ్డాడు. దావీదు కుమారుడు అని 2 పేర్లు అంటే 3 పేర్లు ఎక్కువగా వస్తాయి. ఒకడు అబ్రహాము, మోషే, దావీదు. ఈ 3 పేర్లు బైబిల్ గ్రంథం అంతటా ఎక్కువగా నూతన నిబంధనలో కూడా ఎక్కువగా ప్రస్తావించబడ్డాయి. దావీదుని ఎందుకు గుర్తు చేసుకుంటారు? దేవుడు వాగ్దానం చేశాడు, దావీదు వంశంలో వచ్చేవాడు అనగానే వాళ్ళకు ఒక ఊహ, ఒక ఎక్స్పెక్టేషన్ ఏంటంటే దావీదు కాలంలో దేశము నెమ్మదిగా ఉంది. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం. దావీదు కాలంలో శత్రు భయం లేదు. కారణం ఏంటంటే దావీదు రాజు కాగానే, అంటే మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయంలో రాజైనా సౌలు చనిపోయేంత వరకు ఆయనకి అధికారం రాల. మొదటి సమూయేలు గ్రంథం 31వ అధ్యాయంలో గిబ్బోవ పర్వతం మీద ఫిలిష్తీయులతో యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ యుద్ధంలో సౌలు 3 కుమారులు యోనాతాను, మెల్కీషూవ, అభిషై మొత్తం చచ్చిపోతారు. ఇప్పుడు దావీదుకి అడ్డంకి తొలగిపోయింది. ఆయన తొలుత హెబ్రోను కేంద్రంగా చేసుకొని పరిపాలిస్తాడు. హెబ్రోను అనగానే మీకు గుర్తుకు రావాల్సింది ఏంటంటే అబ్రహాము వాగ్దాన భూమిలో గుడారం వేసి నివాసాన్ని ఏర్పరచుకుంది అక్కడే. అది మీకు మొదటి ఆదికాండం 13వ అధ్యాయంలో ఆ వివరణ ఉంటుంది. నేను చదువుతాను, మీరు కూడా బైబిల్ తీసి చూడండి. 13వ అధ్యాయంలో 12వ అధ్యాయంలో దేవుడు పిలుస్తాడు. వాగ్దాన భూమికి వచ్చిన తర్వాత ఇదిగో ఇదే నీ పిల్లలకు నేను ఇవ్వబోతున్నాను అంటాడు. ఈ 13వ అధ్యాయంలో 10వ వచనంలో లోతేమో సొదొమ గొమొర్రా పట్టణం వైపు వెళ్తాడు. అబ్రహాం గారు 16-17 వచనాల్లో 17-18లో ఆయన ఏం చేస్తాడంటే అబ్రహాము తన గుడారము తీసుకొని హెబ్రోనులోని మమ్రే దగ్గర ఉన్న సింధూర వృక్షం దగ్గర వేసి అక్కడ బలిపీఠం కట్టాడు. హెబ్రోను అంటే దేవుని సహవాసము అని అర్థం. కాబట్టి అబ్రహాము దేవుని సహవాసంలో గుడారం ఎత్తి
ఇశ్రాయేలీలు రెండవ రాజు అయినటువంటి దావీదు ఉత్తర రాజ్యంలో ఉన్నటువంటి హెబ్రోను కేంద్రంగా చేసుకొని కొన్ని సంవత్సరాలు పరిపాలించారు, ఒక 6 సంవత్సరాలు. తర్వాత దక్షిణ భాగంలో 34 సంవత్సరాలు, మొత్తం కలిసి 40 సంవత్సరాలు. ఈ మాట ఎందుకు చెబుతున్నాను అంటే దావీదు నిర్ణయాలన్నీ దైవికంగా తీసుకునేవాడు, సౌలన్నీ తొందరతో తీసుకునేవాడు. సౌలుని రాజుగా చేస్తే మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయంలో కొద్ది కాలంలోనే దారి తప్పాడు. 15వ అధ్యాయంలో అమాలేకీయులతో యుద్ధంకి వెళ్ళమంటే ఆ యుద్ధంలో సమూయేలు చెప్పినట్టు చేయడు, అంటే సమూయేలు ద్వారా దేవుడు చెబుతాడు. మొత్తం కనిపించిందల్లా నాశనం చేయరమ్మంటే దాంట్లో బర్రెలు, గేదెలు, ఆవులు, మరి పశువులు బలంగా ఆరోగ్యంగా ఉన్నాయి, కొవ్విని తీసుకొచ్చుకుంటారు. అది దేవుడికి నచ్చదు. అందువలన దేవుడు సౌలును బట్టి బాధపడతాడు. ఆ విషయంలో సమూయేలు రాత్రి అంతా ప్రార్థన చేస్తాడు. ఇక 16వ అధ్యాయంలో దావీదుని రాజుగా ఎన్నుకుంటారు. దావీదు ఎక్కడ రాజు అవుతాడోనని దావీదుని కూతుర్నిచ్చినా అల్లుడైనా చంపాలనుకుంటాడు సౌలు. దానిలో భాగంగా దావీదుకి ఎవరు హెల్ప్ చేస్తే వాళ్ళ మీద కత్తెత్తుతాడు. ఆ విధంగానే సౌలు పతనానికి మరొక కారణం యాజకుల్ని చంపేస్తాడు. యాజకులు అంటే మొదటి సమూయేలు గ్రంథంలో 22వ అధ్యాయంలో దావీదుకి రొట్టెలిచ్చి ఆహారం పొద్దుపోయి వస్తే సహాయం చేస్తారు యాజకులు. మోడిన్ అనే గ్రామంలో ఉంటారు వాళ్ళు. ఎక్కడ 21వ అధ్యాయం నోబు పట్టణం, అది మోడిని కాదు, నోబు పట్టణం. అహీమెలెకు కొంతమంది యాజకులు దావీదు పొద్దుపోయి ఆకలి కొని ఆహారం అడుగుతాడు. సరే, సముఖపు రొట్టెలు సేవకులు మాత్రమే తినేయిస్తారు. అక్కడ దోయాగు అని ఒకడు ఉంటాడు, ఎదోమీయులకి దయా జాలి ఉండదు. ఎందుకు చెబుతున్నానంటే నూతన నిబంధన ప్రారంభంలో మరి తూర్పు దేశపు జ్ఞానులు హేరోదు దగ్గరకు వచ్చి యేసు ప్రభు గురించి అడిగినందుకు హేరోదు 2 సంవత్సరాలు పిల్లలందరూ చంపేపెత్తాడు. అతడు ఎదోమీయుడి. ఈ దోయాగు ఎదోమీయుడి. ఈ దోయాగు మరి ఇన్ఫర్మేషన్ మొత్తం సౌలుకు పంపిస్తాడు. దోయాగు సౌలుకి పశువుల కాపరి. ఏమనంటే, నీ అల్లుడు గారు ఇటు వచ్చాడంటే ఈ యాజకులందరూ ఆయనకి బ్రెడ్ ఇచ్చారు, పొద్దుగూకి వెళ్తుంటే మరి ఈ గొలియాతు ఖడ్గం ఇచ్చారు అని. అప్పుడు అనుకుంటాడు, వీళ్ళేదో నా మీద కుట్ర చేశాడు అనుకున్నారు, లేకపోతే అల్లుడికి సహాయం చేశారు అనుకున్నారు. రాజుగారికి సౌలుకి దావీదుకున్న వైరం వాళ్ళకి తెలియదు ఎవరికి. వాళ్ళు ఎక్కడో బయట ఉంటారు. మహారాజు గారి గృహంలో అంతఃపురంలో సంగతి బయట వాళ్ళకి ఏం తెలుస్తాయి. అందువలన 22వ అధ్యాయంలో సౌలు సైన్యాన్ని వేసుకొని ఈ నోబు పట్టణానికి వచ్చి 22వ అధ్యాయం అంటే 243వ పేజీలో 16-17 వచనాల్లో సేవకులకి మరణశిక్ష విధించి సేవకులను చంపమని సైనికులకు ఆజ్ఞాపిస్తాడు. 17వ వచనం 18. అయితే సైనికులు ముందుకు రారు. అమ్మో, సేవకుల మీద కత్తెత్తొద్దని దేవుడు చెప్పాడు, సేవకులకు వ్యతిరేకంగా మేము చెయ్యం. చూడండి, రాజు సేవకులు యెహోవా యాజకులను హతము చేయనొల్లక ఉండగా రాజుగారు ఆజ్ఞాపించి మేము చేయమంట. ఎందుకని లేవీకరణ ద్వితీయోపదేశకాండంలో చెప్పాడు కదా దేవుడు 12-19 నా సేవకులు చెయ్యి విడిచిపెట్టదు. అయితే ఆ పక్కనే దోయాగు ఉంటాడు, దుర్మార్గుడు. వీడేం చేస్తాడంటే వెంబటే సౌలు చెప్పగానే 85 మంది యాజకులు అంగీలు వేసుకున్న వారిని దారుణంగా చంపేస్తాడు. ఇది దేవునికి తీవ్రమైన ఆగ్రహం తెచ్చిపెట్టి, గొడవేమో మామ అల్లులకి, చావేమో యాజకులకి. అందువలన సంఘాల్లో ఎక్కడ సంగతులు అక్కడ చెప్పి, అక్కడ సంగతులు ఎక్కడ చెప్పి లేనిపోయి తగాదలు పెట్టేవాళ్ళని దోయాగులు అంటారు. పాష గారు కొంచెం బైబిల్ నాలెడ్జ్ బాగున్నవారు ఈ పదాలు వాడతారు, వీడు దోయాగులండి అని. ఈ పదం ఎవడు తెలియదు కదా అని స్త్రీలకు కూడా అదే పేరు పెడతారు. ఎక్కడ చెప్పి అగ్గిపుల్లలు సావులు ఉంటారు కదా కొంతమంది. దోయాగు, దయాజాలి, కరుణ లేని బ్యాచ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారు, అందువలన సౌలు 40 సంవత్సరాలకి దేవుడు ఎన్నుకున్నాడు, కానీ 2 సంవత్సరాలకే ప్రాణం పోతుంది. మీరు గమనించండి, అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం 21వ వచనం, పేజీ నెంబర్ 116 పేజీలో
తరువాత వారు రాజు కావాలని కోరగలగా దేవుడు బెన్యామీను గోత్రీకుడు కీషు కుమారుడైన సౌలును వారికి 40 ఏండ్లకి ఇచ్చాడు. కానీ ఆయన 2 సంవత్సరాలకే రాజుగా పోయాడు, ప్రాణం పోయింది. కొడుకులు 3 చచ్చిపోయారు. ఇవి ఎందుకు చెప్తున్నానంటే, ఆదాముని మానవుడిగా సృజించినప్పుడు వెంటనే మరణాన్ని రాయలా. ఆ పండు దినమున నిశ్చయంగా చస్తావన్నాడు. తినకపోతే ఎలా ఉండేదో, అవమ్మ తింది, ఆదాము తినిపించింది, ఆమె చచ్చింది, ఆయన చంపింది, మనల్ని చంపుతుంది అవమ్మ. మీలో ఎవరు లేరుగా పేరు? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆవిడేగా మానవ జాతిని చంపింది. కాబట్టి ఏమవుతుంది అంటే, మానవుడు ఉండాలని దేవుడు సృష్టించాడు, కానీ మరణాన్ని మానవుడే తెచ్చుకున్నాడు. సౌలును కూడా 40 సంవత్సరాలు ఉంచాలనుకున్నాడు, కానీ 2 సంవత్సరాలకే వెళ్ళిపోయాడు. సౌలు బ్రతికిన దినాల్లో ఏనాడు మందసం ఎక్కడో ఉండిపోయింది. ఎందుకంటే 4వ అధ్యాయం 1 సమూయేలు గ్రంథంలో ఫిలిష్తీయుల యుద్ధంలో మందసం వెళ్ళిపోయింది. అది అక్కడే ఉండిపోయింది. అంటే ఇశ్రాయేలీల భూభాగంలో ఉండిద్ది, కానీ దాన్ని ఎవరు తీసుకురారు. ప్రభునందు ప్రియమైన వారులారా, దావీదు రాజు అయిన తర్వాత మందసాన్ని తీసుకురావాలని ఆయన ప్రయత్నం చేస్తాడు. మీరు గమనిస్తే ఈ 1 సమూయేలు గ్రంథంలో 4వ అధ్యాయంలో ఫిలిష్తీయులతో యుద్ధం వచ్చినప్పుడు ఆ యుద్ధంలో వాళ్ళు మందసాన్ని పట్టుకెళ్తారు, తిరిగి పంపించేస్తారు. వాళ్ళ దేశంలో ఉన్నప్పుడు వాళ్ళ దేవత దాగోను గుడిలో ముక్కలై పడిపోయింది. వాళ్ళకి తెలియని రోగాలన్నీ వచ్చి పడతాయి, శరీరంలో గడ్డలు. తర్వాత ఆ మందసం ఎక్కడుంటుంది అంటే 7వ అధ్యాయం 1 సమూయేలు గ్రంథంలో యెహోవా మందసం తీసుకొని కొండ యందుండి అబినాదాబు ఇంట ఉంచారు. ఇది ఇక ఈ మందసం 21 సంవత్సరాల పాటు అక్కడే ఉండిపోయింది, ఎవరు తేడా. 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయంలో దావీదు అక్కడి నుంచి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాడు. ఉజ్జియా చనిపోయిన తర్వాత మళ్ళీ దానికోసం కఠోరమైన ఉపవాసం ఉంటాడు. 132వ కీర్తనలో ఆ మందసం తెచ్చేంత వరకు నా వాసస్థానమైన గుడారంలో ప్రవేశించను, నేను పడుకోను, మంచం మీద నేను పడుకోను అంటాడు. అంటే అంత కఠినమైన ఉపవాసం ఉండి కఠోరంగా ప్రార్థన చేసుకొని 6 అడుగులకు ఒక బలిచ్చి మరి యాజకుల్ని పిలిపించి కీర్తన పాడుతూ నృత్యం చేస్తూ మొత్తాన్ని మందసాన్ని తీసుకొచ్చి యెరూషలేములో పెడతాడు, దావీదుపురంలో. ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే, దేవుని పని చేసేటప్పుడు ఏమైనా ఆటంకాలు వస్తే వదిలేయటము, దేవుడి పని మనం ఎందుకు పట్టించుకోవాలి అనుకోవటమో కాకుండా దానికోసం ఎంత త్యాగమైన చేయటం, ఎంత శ్రమైన చేయటం దేవుడికి నచ్చింది. దావీదు నచ్చింది ఇక్కడే. రాజుల కాలంలో దావీదులాగా శ్రద్ధ చూపినాడు ఒక్కడు లేడు, దావీదు తాను. ఎందుకు చెబుతున్నాను ఈ మాట? ఇది దేవుడికి నచ్చే మతపరమైంది. ఇక దావీదు యుద్ధ విద్యలో మహా యుద్ధ వీరుడు. అందువలన ఆయన యుద్ధ కాలంలో ఏం చేశాడు? 2వ సమూయేలు గ్రంథం 3, 4, 5 అధ్యాయాల్లో ఆయన అనేక యుద్ధాలు చేశాడు. ఆ యుద్ధాల్లో ఆయన ఏం చేశాడంటే అనేక దేశాలు జయించటం జరిగింది. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, 5వ అధ్యాయంలో దావీదు ఏం చేశాడో కొన్ని యుద్ధాలు ఉంటాయి ఇక్కడ. 5వ అధ్యాయం అన్నీ యుద్ధాలే. ఈ యుద్ధాల్లో దావీదు యెరూషలేము నుండి ఎర్ర సముద్రం వరకు మోయాబీయులు, అమ్మోనీయులు, అష్టోదీయులు, సిరియనులు, బబులోనీయులు మొత్తాన్ని ఓడించి పడేసి చక్రవర్తి అయిపోతాడు. అంటే దావీదు అంతటి యుద్ధ వీరుడు, దేశంలో నెమ్మది, చుట్టుపక్కల శత్రువులందరినీ కంట్రోల్లో పెట్టి పడేస్తాడు. మతపరంగా దేవుడికి నచ్చాడు. ఒక రాజు ధైర్యవంతుడై ఉండాలి, యుద్ధ వీరుడై ఉండాలి దేశం బాగుండాలంటే. 3 అభిషిక్తులు, ఒకరు యాజకుడు, ఆలయంలో పనిచేసేవాడు, ప్రవక్త, దేవునికి ప్రజలకు మధ్య నాతాను మంచి ప్రవక్త, సమూయేలు, నాతాను దావీదుకు మంచి సపోర్ట్. తర్వాత వ్యక్తి ఎవరు అంటే రాజుగా దావీదు ఇటు దేశ పక్షాన దేవునికి కావలసిన యాజక పరిచర్యలన్నీ చక్కగా చేస్తాడు. మీకు ఒక సంగతి గుర్తు చేపిస్తాను. 2వ దినవృత్తాంతాల గ్రంథంలో దేవునికి కావలసినవన్నీ సమకూర్చడంలో దావీదు మహాశ్రద్ధ చూపేవాడు. కొంతమందికి దేవునికి ఇవ్వటం కాక ఏదో డబ్బులు ఇద్దాము, ఒక వస్తువులు ఇద్దాం కాక అవి ఎట్లా వాడుతున్నారు, ఎందుకు వాడుతున్నారు, దేవుడికి ఏం చేసినా శ్రద్ధగా చేస్తారు. అది మంచిదండి. మళ్ళీ చెబుతున్నా,
మన సొంత విషయాలు, మన సొంత వాళ్ళ విషయాల మీద చూపే శ్రద్ధ కంటే దేవుని పనులన్నీ హృదయపూర్వకంగా శ్రద్ధగా చేయాలి. ఇర్మియా గ్రంథం 48:10 యెహోవా కార్యాలు అశ్రద్ధగా చేయవారు శాపగ్రస్తులు అన్నారు. నేను మొదటి దినవృత్తాంతాల గ్రంథం 15వ అధ్యాయాన్ని చదువుతాను. మీరు కూడా 16వ అధ్యాయంలో దావీదు దేవుని పనికి తీసుకునే శ్రద్ధ ఇక్కడ రాశాడు. ఏమి రాశాడో చూడండి. 16వ అధ్యాయంలో ఈ ప్రకారం వారు దేవుని మందసం తీసుకొచ్చి దావీదు తన కొరకు చేయించిన గుడారంలో దాన్ని ఉంచేశాడు. అక్కడ దహన బలులు, సమాధాన బలులు అర్పించటానికి దావీదు ఏర్పాటు చేశాడు. పురుషులకేమి స్త్రీలకేమి ఒక్కొక్కరికి ఒక్కొక్క రొట్టె, ఒక భక్షం, ద్రాక్ష పండ్లు. ఆ పనిలో పాల్గొన్న వాళ్ళందరికీ ఎంత తింటారో అంత ఇచ్చిపడేశాడు. ఒకటి కాదు, అరగాదు. ఆ తర్వాత మరి యెహోవా మందసం ఎదుట సేవ చేయొచ్చు. పేజీ నెంబర్ చెప్పిన 347. సేవ చేయొచ్చు. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను ప్రసిద్ధి చేయుటకు, వందించుటకు, ఆయనకు స్తోత్రములు చెల్లించుటకు లేవీల్లో కొందరు నియమించారు. పాటలు పాడేవాళ్ళని నియమించారు. యాజక పరిచర్య వేరు, సంగీతం వేరు. స్వతహాగా దావీదు కీర్తనాకారుడు, గాయకుడు, మంచి సంగీతం తెలిసినవాడు. అయినా సహజంగా నాకు తెలిసి క్రైస్తవ్యంలో ఉన్న ఒక సమస్య ఏంటంటే అసూయ. ఒక పాస్టర్ గారు ఇంకొకటి నచ్చడు, ఒకటి ప్రసంగం ఇంకొకటికి ఇష్టం ఉండదు. సంఘాల్లో కూడా ఒకళ్ళు పాడితే ఇంకొకటికి నచ్చదు. ఎవరి కాళ్ళే రాజులు, ఎవరి కాళ్ళే గొప్పవాళ్ళు అనుకుంటారు. కానీ దావీదు దానికి భిన్నం. చూడండి, లేవీలో కొందరిని స్తోత్ర గీతాలు పాడటానికి ఆసాపు అధిపతిగా, జకర్యా అతన్ని తరువాతి వాడిగా, యెహీయేలు, షెమీరామోతు, యెహీయేలు, మత్తత్య, ఎలియాబు, బెనాయా, ఒబేదేదోము, అహియేలు అనువారు స్వరమండలములను, సితార్లను వాయించుటకు నియమింపబడి ఆసాపు తాళములను వాయించువాడు. బెనాయా, యహాజీయేలు అను యాజకులు ఎల్లప్పుడూ దేవుని మందస్సము ఎదుట బోర్లు ఊదేవారు. అసలు ఎంత గొప్పగా చేశాడు చూడండి దేవుడి పని. మరి నచ్చకేం చేస్తాడు దావీదు? దావీదుకి భార్యలు ఉన్నారు. భార్యలు ఉంటే బాధలు కూడా ఉంటాయి. అర్థమైందని చెప్పింది. బాధలు కూడా ఉంటాయి. సొలొమోను చేసింది, దావీదు చేసింది తేడా ఏంటంటే, సొలొమోను భార్యలు ఆయనకి ఎక్కువగా చేసుకున్నాడులేండి. ఈయనకు ఒక 12-16 కాడ ఆగి ఉంటాడు బహుశా. ఆయన అది కాదు, లెక్క లేకుండా చేసేసుకున్నాడు 1000 మంది. ఆ 1000 మంది ఏం చెప్తే అదే చిన్నాడు. దేవుడు చెప్పింది వినలా. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం. దేవుడు మాట్లాడినే వినలా. కానీ దావీదు అలా కాదు. చూడండి, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి, ఆయన గురించి పాడటానికి ఎన్నో పనులు చేసి పడేశాడు. ఉద్యోగస్తులను పెట్టాడు, పాటలు పాడటానికి, బోర్లు ఊదేవాళ్ళు, తాళాలు వాయించేవాళ్ళు, కీర్తనలు రాసేవాళ్ళు. అసలు దేవుని మందిరం చుట్టూ నిత్యము కీర్తనలు, బలులు, నైవేద్యాలు, పాటలు, వాక్యాలు. అబ్బో, అద్భుతంగా. ఏ రాజు అలా చేయలేదు. ఇవి మీకెందుకు తెలియజేస్తున్నాను ఈ రాత్రి అంటే, నీ గృహంలో కూడా దేవుడిని స్తుతించడానికి, కీర్తనలు పాడటానికి కొంచెం సమయం ఏంటి. క్రిస్మస్ సీజన్ కదా, ప్రార్థన ఉన్నప్పుడే పాడటం కాదు. మనం ఖాళీ ఇచ్చిన సమయంలో దేవుడిని స్తుతిస్తే అది మన అకౌంట్లోనే ఉంటుంది. బైబిల్ చదువుకున్నా అది మనకు దీవెనే. ప్రార్థన చేసుకున్నా ఖాళీ సమయంలో నైజీరియా లాంటి, ఉత్తర కొరియా లాంటి, ఆఫ్ఘనిస్తాన్ లాంటి, భారతదేశంలో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మణిపూర్ లాంటివి, ఇంకా సువార్త అందని ప్రాంతాలు, లేకపోతే ఆపదలు ఉన్నవారు, అనారోగ్యంలో ఉన్నవారు, కుంటివారు, గుడ్డివారు, మోగవారు, మరి సువార్త సంఘాలు దెబ్బతింటున్నాయి ఆత్మీయంగా. ఒక రోజుల్లో ఇంగ్లాండ్లో జాన్ వెస్లీ ఒక పెద్ద ఉద్యమం తెచ్చాడు. ఇప్పుడు ఆత్మీయంగా చల్లారిపోయింది. మరి అమెరికా దేశంలో బిల్లీ గ్రహం గారు ఏదో పెద్ద ఉద్యమ బోధకుడు. ఇప్పుడు లాస్ ఏంజల్స్ ఆ ప్రాంతం అంతా ఆత్మీయంగా చల్లారిపోయి దేవుడు ఎక్కడున్నాడనే కాడకు వచ్చారు. మన దేశంలో కూడా మరి ఇప్పుడు కొన్ని సంఘాలు చల్లారాయని చెప్పుకోవాలి. దక్షిణ ప్రాంతంలో ఎస్ఏఎల్సి సంఘం, బ్యాప్టిస్ట్ చర్చి, రక్షణ సైన్యం, లూథరన్ చర్చిలు, సిఎస్ఐ చర్చిలు, క్యాథలిక్ చర్చెస్, మరి కొన్ని సంఘాలు. అంతెందుకు, చాలా క్రమశిక్షణ కలిగిన భక్త సింగ్ చర్చి కూడా కోర్టులకు వెళ్ళిపోయింది. ఇవన్నీ ఎందుకు గుర్తు చేస్తున్నాను అంటే, ఆత్మీయంగా చల్లారిపోతున్నాం. ప్రార్థన బలము, శక్తి సన్నగిల్లిపోతుంది. లోక విషయాలు, కోర్టుల విషయాల మీదే మన కాలం కాస్త నడిచిపోతుంది. కాబట్టి వీటి గురించి మా సంఘంలో ఉద్యమం కోసం, యవనస్తుల కోసం 10 నిమిషాల రోజులో ప్రార్థన చేస్తే అది దీవెనే కదా. దావీదును కోరుకొని దావీదు వంశంలో యేసుప్రభు ఎందుకు వచ్చాడంటే ఇయే కారణం.
మూడవది దావీదు వంశంలో పుట్టడానికి, దావీదు నీతి చిగురుగా రావడానికి మరో కారణాలు చెప్పాలి. అవేమిటంటే 2వ సమూయేలు గ్రంథంలో 9వ అధ్యాయంలో తన శత్రువు సౌలు ఇంట్లో ఎవరైనా మిగిలిపోయారా? సహజంగా రాజులు ఏం చేస్తారంటే శత్రుశేషం ఉండకుండా పసిపిల్లలను కూడా చంపారు. పసిపిల్లలు, స్త్రీలు, పురుషులు ఏది లెక్క లేకుండా. కానీ దావీదు యోనాతాను కుమారుడు మెఫీబోషెత్ అని కుంటివాడు ఎక్కడో ఉంటే ఊరి చివర వాడిని పిలుచుకొచ్చి నా టేబుల్ మీద భోజనం చేయమంటాడు. ఆ మెఫీబోషెత్తు ఒకరోజు రాజుగారి మనవడు, యువరాజు కొడుకు. కానీ కాల పరిస్థితులు మారిపోయాయి. తాత చచ్చిపోయాడు, తండ్రి చచ్చిపోయాడు, దిక్కులేనోడు అయ్యాడు. కాలం ఎప్పుడు ఒకలా ఉండదు. కానీ దావీదు దగ్గరకు రాగానే మెఫీబోషెత్ అంటాడు, సాష్టాంగపడి చచ్చిన కుక్క లాంటి వాడిని అంటాడు. అసలు అద్భుతమైన మాట. అయ్యా, ఇప్పుడు నేను చచ్చిపోయిన కుక్కలాగా ఉన్నాను ఊరి చివర. దావీదు అంటాడు, భయపడద్దు అంటాడు. నూతన నిబంధనలో క్రిస్మస్ దినాల్లో జకర్యాకు కూడా దేవదూత చెప్పింది భయపడొద్దని. క్రీస్తు పుట్టడం అంటే మనకు ధైర్యం. ప్రభు మనకు దగ్గరగా వచ్చాడు. మన పాప భారం మోయటానికి, మన ప్రార్థనలు వినటానికి, మనకు కావలసిన ప్రతి క్షేమాన్ని ఇవ్వటానికి ఆయన వచ్చాడు. కాబట్టి ఇంకా భయాన్ని విడిచి భద్రంగా ఉంటామని ధైర్యాన్ని ఇస్తున్నాడు. కాబట్టి దావీదు అంటాడు, భయపడొద్దు అంటాడు. నేను చంపేవాడిని కాదు. అదే టేబుల్ మీద మరి దావీదును 2 సార్లు చంపబోతాడు వాళ్ళ తాత. వాళ్ళత్త ఎవరు? దావీదు భార్య మేకాలు. దావీదును వదిలేసి ఇంకోటి చేసుకుంటుంది. ఇన్నున్న దావీదు వాడిని టేబుల్ మీద భోజనం చేయమంటాడు. శత్రువుని కూడా స్నేహించే మనసు. యేసు ప్రభు తనను చంపేవారిని క్షమించిన సుగుణం దావీదులో ఉంది. కాబట్టి ఒకటి దేవాలయంలో నుండి మందసాన్ని తీసుకురావటం, రెండవది శత్రువుని ప్రేమించటం, మూడవది తాను తప్పు చేస్తాడు బెత్షెబా విషయంలో. అదే దావీదు కొంచెం సమస్య తెచ్చిపెట్టింది. నాతాను వచ్చి 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయంలో దావీదు ముఖంలో వేలు పెట్టి, ఆ మనుషుడు నీవే అంటే ఎదురు తిరగడం. నేను రాజుని, నా ఇష్టం అనడు. తలకాయ ఉంచి కాముగా ఉండిపోతాడు. నేను పాపం చేశానంట. ఇది దేవుడికి నచ్చే విధానం. పాపాలు ఒప్పుకోవాలి, అతిక్రమములు దాచిపెట్టకూడదు. చాలాసార్లు దేవుని వాక్యం ఎవరైనా సూటిగా చెప్పే బోధకులు వస్తే మనకు కోపం. ఏంది పాస్టర్ గారు మన మీదే టార్గెట్ పెట్టాడా, మనల్ని అంటున్నాడా అని. కొంతమందికి భయం ఎక్కువ. వాక్యం ఎవరికైనా తగిలొచ్చింది. అసలు వాక్యం అందరి కోసం, చెప్పేవాడికి వినేవాడికి. 2 అంచెల వాడిగల ఖడ్గం అంటే ఇద్దరికి తగిలింది. కాబట్టి దావీదు నాతాను ముఖంలో ఏలుబెట్టి ఆ మనుషుడు నీవే అంటాడు. మీకు బాగా గుర్తుండాలి, 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయం 18, 19 అధ్యాయాల్లో ఉత్తరరాజు అయినటువంటి అహబునికి, యెజబేలుకి ఏలియా వార్నింగ్ ఇస్తే ఏలియాను చంపుతాననిది యెజబేలు. అంటే దైవ గ్రంథంలో కూడా కొన్నిసార్లు సేవకులు హింసపడ్డారు. అంతెందుకు, మనం ఈరోజు టెక్స్ట్ ఇర్మియా హింసించబడ్డాడు రాజుల వల్ల, బురదగోతిలో దింపబడ్డాడు, చంపబోయారు, చాలా హింసించారు, చెరసాల్లో పెట్టారు. కాబట్టి రాజుకి ప్రవక్తకి కుదరదు. కానీ నాతాను ప్రవక్త అంటే దావీదుకి ఎనలేని గౌరవం. సేవకులు బాగా రెస్పెక్ట్ చేస్తాడు. ఈ 3 కారణాలను బట్టి దేవుడు దావీదు వంశములో పుట్టాడు. ఇక మనము గమనించాల్సింది, ఇశ్రాయేలు చరిత్రలో ఎక్కువగా వాళ్ళు పరాయి పాలన కింద ఉన్నారు. 430 సంవత్సరాలకు ఐగుప్తులో, 70 సంవత్సరాలు బబులోన్లో, ఇర్మియా గ్రంథం 29:10. ఆ తరువాత కాలంలో వాళ్ళు గ్రీకుల కింద ఉన్నారు. యేసు ప్రభు పుట్టే కాలానికి రోమీల కింద ఉన్నారు. క్రీస్తుకు ముందే వాళ్ళు రోమీల పరిపాలన కింద ఉన్నారు. కాబట్టి పరాయి పాలనలో ఉన్నప్పుడు వాళ్ళకు గుర్తొచ్చే వ్యక్తి ఎవరంటే దావీదు కాలాన్ని వాళ్ళు తలపోసేవాడు. దావీదైతే ఈ శత్రువుని ఎల్లగొట్టేవాడు. దావీదైతే ఎర్ర సముద్రం నుండి మరి యెరూషలేము నుండి మొత్తాన్ని గెలిచాడు. చుట్టుపక్కల రాజులంతా ఓడించాడు. తిరుగులేని రాజు. కాబట్టి అలాంటి రాజు ఉంటే బాగుండిద్దిరా అని అనుకునేవాడు. అందువలన దేవుడు దావీదు వంశము, దావీదు గోత్రంలో పుడతాడంటే వాళ్ళు అలాగే ఊహించారు. మీకెందుకు, మీరు అపోస్తల కార్యాలు మొదటి అధ్యాయం 8లో ఇశ్రాయేలుకు రాజ్యం ఇస్తావా అని అడుగుతారు యేసు ప్రభు పరలోకానికి వెళ్తుంటే. అప్పుడు ప్రభు అంటాడు, కాలాలు సమయాలు దేవుని స్వాధీనంలో ఉన్నాయి, మీ పని కాదంటాడు. కాబట్టి ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటి, దావీదు వంశములో పుట్టడానికి గల ముఖ్య కారణాలు. కాబట్టి దావీదు నీతి చిగురు. యేసు ప్రభు ఎవరంటే దావీదు నీతి చిగురు.
ఇంకా యేసు ప్రభు ఎవరో చాలా చక్కగా మరి కొలసీ పత్రికలో చెప్తాడు. దావీదు నీతి చిగురుగా ప్రభు పుడతాడు అంటే ఆ కొలసీ పత్రిక 1వ అధ్యాయము 13-14 వచనాల్లో ఆ కుమారులు మనకు విమోచకునిగాను పాప క్షమాపణ కలుగుచున్నది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయిన సర్వసృష్టికి ఆది సంభూతుడై. యేసుక్రీస్తుని పౌలు గారు ఆయన ఎవరు అంటే ఒకటి విమోచకుడు. మీకు యోబు గ్రంథం 19వ అధ్యాయంలో యోబు గారు నా విమోచకుడు సజీవుడు అని చెప్తాడు. తర్వాత ఆయన భూమి మీదకి వస్తాడన్నాడు. విమోచకుడు అంటే విడిపించేవాడు, రెడీమర్. పాత నిబంధనలో మోషేకు ఆ పేరుంది, ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించాడు. ప్రభునందు ప్రియమైన వారులారా, ఇక్కడ విమోచకుడని క్షమాపణ, పాప క్షమాపణ ప్రభుతోనే కదా సాధ్యం. ఇక ఆయన ఎవరు అంటే అదృశ్య దేవుడు, కనబడని దేవుడు, కనపడుతున్నాడు. అసలు ఆకాశ మహాకాశాలు పట్టజాలనివి దేవుడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో దేవదూతలు నిత్యం యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేయుచున్న ప్రభువు బాలునిగా, తల్లి గర్భం ఎంత అండి, పిండం ఎంత, గుప్పిడు. తల్లి గర్భములో ఆకాశాలు పట్టిన దేవుడు తల్లి గర్భంలో విడిపోయి మరియమ్మ ఒడిలో పిల్లోడిగా పశువుల పాకలు. అందుకనే ఆయన అదృశ్య దేవుడు, ఆది సంభూతుడు. ఆకాశములన్నీ భూమియు దృశ్యమైనవి అదృశ్యమైనవి అన్నీ, సింహాసనమైన ప్రభుత్వులైన ప్రధానులైన అధికారులైన సర్వము ఆయన యందే సృష్టించబడ్డారు. ఆయన లేకుండా ఏమీ లేదు. ఇదే పౌలు గారు ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో చెబుతాడు. ఏమని చెప్తాడు అంటే ఆకాశ మహాకాశములు సమస్తం ఆయన మూలముగా, ప్రపంచములన్నీ ఆయన మూలంగానే నిర్మించబడ్డాయి అని. కాబట్టి యేసు ఎవరు, దేవుడా ఒకటి. ఆయన పుట్టాడా, క్రిస్మస్ ఉందా, ఇది ఎప్పటి నుంచో ఉన్న ప్రశ్నలు ఇప్పుడు మళ్ళీ మొదలవుతాయి. ఇప్పుడు యెహోవా సాక్షులు యేసు ప్రభుకి వ్యతిరేకులు క్రైస్తవ సంఘాల్లో కూడా భిన్నమైనవి ఉన్నాయి. అవునా, డిసెంబర్లో పుట్టలేదని కొంతమంది అంటారు, 25 అని డేట్ ఎక్కడ ఉందంటారు. పోనీ వీడేమైనా డేట్ చెబుతాడా, చెప్పడం. పోనీ కాదంటానికి ఆధారాలు చెబుతాడా, కాదు అనే మాట చెబుతారు. 25 అదేదో అది సూర్యుడి పుట్టినరోజు అని ఇంకొకటి చెబుతాడు. ఇలా రకరకాలు చెబుతారు. ప్రభునందు ప్రియమైన వార్లారా, ఆదిమ సంఘంలో క్రిస్మస్ జరుపుకోకపోవడానికి కారణాలు ఏంటంటే ఆదిమ సంఘాన్ని అటు రోమీలు యూదులు బాగా హింసించారు. దాదాపు 300 సంవత్సరాలు ఎక్కడ వాళ్ళు లేరు. అడవుల్లో, కొండల్లో, సమాధుల్లో ఎక్కడో నివాసం చేశారు. వాళ్ళు ఎక్కువగా ఆయన పునరుద్ధానాన్ని ప్రకటించడానికే ప్రాధాన్యత ఇచ్చారు. ఆ తర్వాత 324 ఆ ప్రాంతంలోకి వచ్చేసరికి మరి రోమా సామ్రాజ్యాన్ని పరిపాలించి హెలీనా పేరు కొంతమందికే తెలుసు. ఆవిడ మనకి యెరూషలేములో నేటివిటీ చర్చి బెత్లెహేములో కట్టించింది ఆవిడ కొడుకే కాన్స్టంటైన్. వాళ్ళు మారి ప్రభుని అంగీకరించి బాప్తిసం తీసుకొని రక్షించబడ్డ తర్వాత క్యాథలిక్ చర్చి కాస్త రోమన్ క్యాథలిక్ అయింది. రోమా సామ్రాజ్యం యాక్సెప్ట్ చేసి అక్కడి నుంచి క్రిస్మస్ మొదలైంది. అంటే 300 సంవత్సరానికి మొదటి 100 సంవత్సరాలకు మధ్య ఎవరున్నారు? మొదటి 100 సంవత్సరాల వరకు యోహాను బతికే ఉన్నాడు. యోహాను శిష్యులైనటువంటి పాలికార్ప్ ఉన్నాడు, సెంట్ అగస్టిన్ 200 సంవత్సరాలు ఉన్నారు. ఆ తర్వాత 300 సంవత్సరానికి చాలా దగ్గర కదా. కానీ వీళ్ళు ఏమైనా ఇంకో తీరి చెబుతారా, కాదంటానికి ఆధారాలు చెబుతారా? ఇలా యేసుప్రభు జన్మం మీద రకరకాలు చెబుతారు. అందుకనే మన పూర్వీకుడు పితరుడు పురుషోత్తమ చౌదరి గారు వినరేయో నరులారా అనే కీర్తనలో ఇలమాయావాదులు మాని అవన్నీ వదిలేయండి. ఇతడే సద్గురుడని తలకు పోసి కాదు, చూచి మతి నిశ్చల భక్తిని గొలిచిన వారికి నిలజనులకు గలుముల నలరెడు ధనికుల కందని సుఖములు మరి వసగును. ధనవంతులు గొప్పవారికి అందని భాగ్యాలు మనకు అప్పచెప్పాడు దేవుడు. ఇలమాయావాదులు మారి సద్గురువు అనే మాట బైబిల్లో లేదు. ఆయన బ్రాహ్మణుడు కదా. భారతదేశ సంస్కృతుల్లో గురువులకు సద్గురువు గొప్ప గురువు ఆయనే యేసుప్రభు అని చెప్తాడు. మంచి గురువు ఇతడే సద్గురుడా అని తలపోసి చూచి మతి నిశ్చలమైన భక్తితో కొలవండి అంటాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి వేళ యేసుక్రీస్తు ఎవరో
ఇక్కడ చెబుతున్నాడు. ఆయనే సంఘమునకు శిరస్సు. మీరు ఒక్కసారి కొరింథీ పత్రిక చూస్తే ఈ పత్రికలో మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో కొన్ని విషయాలు చెబుతాడు. అదేమిటంటే 3వ వచనం, ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తుకు శిరస్సు దేవుడనియు. చూడండి ఆ రిలేషను. ప్రతి పురుషుడి శిరస్సు యేసు ప్రభు, యేసు ప్రభు శిరస్సు దేవుడు. ప్రతి స్త్రీకి శిరస్సు తన భర్త. అంటే స్త్రీకి తల ఎవరు అంటే భర్తే, సొంత భర్త. ఈ మాట ఇలా చెప్పానని ఎవరు ఫీల్ అవ్వకండి. సొంత భర్త కాని వాళ్ళు ఉంటున్నారు కొంతమంది అక్కడక్కడ. కాబట్టి స్త్రీకి శిరస్సు ఎవరు అంటే ఆమె సొంత భర్త. ఆ పురుషుడి తల ఎవరంటే యేసు ప్రభు. యేసు ప్రభు తల ఎవరంటే దేవుడు. అది మీకు మొదటి కొరింథీ 11వ అధ్యాయంలో రాయబడింది. కొన్ని ఇళ్లలో తలలు ఉండట్లా, అంటే భర్తని లెక్క చేయట్లేదు, ఆ తల పక్కన పెట్టేస్తున్నారు. కొన్ని సంఘాల్లో తల ఉండట్లేదు, ఎందుకంటే సంఘ శిరస్సు క్రీస్తు అని చెప్పాడు కదా. ఇక్కడ కొలసీ పత్రికలో సంఘమునకు శిరస్సు క్రీస్తు అని. అంటే తలలో నుండే కదా, మెదడులో నుంచే కదా నరాలు భూమి శరీరం అంతా పాకి ఆలోచనలు ఆజ్ఞలు అన్నీ దేహానికి వచ్చేది అక్కడి నుంచే కదా. కొన్ని ఇళ్లలోనేమో తల నుంచట్లా, కొన్ని సంఘాల్లో తల ఉంచట్లా. అంటే యేసు ప్రభు ఆజ్ఞలు ఆలోచనలు ఏం పాటించరు, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాడే. పాస్టర్ గారు ఇష్టం అయితే పాస్టర్ గారు, పెద్దలు ఇష్టం, స్త్రీలు ఇష్టం, ఎవరిది వాళ్ళే. కాబట్టి సంఘానికి శిరస్సు ఆయనే, ఆయన ఉండనియాల. ఆయన ఆలోచన చొప్పున ఆయన చిత్త సహకారం సంఘం నడవాలి. ఎందుకంటే సంఘం కోసం ప్రాణం పెట్టింది ఆయన కదా. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ రాత్రి వేళ కొలసీ పత్రికలో చెప్పాడు, యేసుక్రీస్తు ఎవరు? ఆది సంభూతుడు, సర్వసృష్టికి స్వరూపి, అదృశ్య దేవుని స్వరూపి. అంటే యేసు ప్రభు ఒక దేవుడు, తండ్రి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, ముగ్గురు వేరువేరా? యేసు ప్రభు దేవుడు అని ఎక్కడుంది? చాలా క్లియర్గా రాశాడు ఇక్కడ. ఆయన అదృశ్య దేవుని స్వరూపి. బైబిల్ ఎక్కడుందో చెప్పండి. యేసు ప్రభు దేవుడు అని చాలా చక్కగా రాశాడు, ఒక చోట చాలాసార్లు. సర్వసృష్టికి ఆది సంభూతుడు. ఆకాశ మహాకాశాలు ఆయన వల్ల సృష్టించబడ్డాయి. సింహాసనాలైన, ప్రభుత్వాలైన, ప్రధానులైన, అధికారులైన ఆయన ద్వారానే. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఆయన యందు సంపూర్ణత నివసించవలని ఆయన శిలువ రక్తం చేత సంధి చేశాడు. అంటే లోకం అంటే ఆదాము హవ్వల దగ్గర నుండి పడిపోయిన మానవ జాతిని క్రీస్తు ద్వారా సమకూర్చుకోవాలనేది తండ్రి అయిన దేవుని అభిష్టం. అది మొదటి అధ్యాయం ఇక్కడ రాయబడి ఉంది. ఏది 20వ వచనంలో. మానవుల్ని తిరిగి పరలోకం తీసుకెళ్ళాలి, తెగిపోయిన దైవ మానవ బంధాలను పునరుద్ధరించాలంటే ఎవరు సూటబుల్ అంటే యేసుక్రీస్తే. అలా తీసుకోవాలని తండ్రి అభిష్టమాయను, తండ్రి ఇష్టపడ్డాడు. అందుకే లోకరక్షకుడిగా ఆయన కుమారుడైన క్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. ఏదో దెబ్బతిన్న మానవ జాతిని పట్టుకొని వెళ్తాం కాదు, వీళ్ళ కోసం ప్రాణం పెట్టి ఆయన కార్చిన రక్తం ద్వారా పాప విమోచన ఇచ్చి నిత్యరాజ్యానికి వారసులు చేస్తున్నాడు ప్రతి పాపం నుండి. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 6-7 వచనాలు. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి వేళ తండ్రి అభిష్టమాయను, దేవునికి అట్లా ఇష్టమైంది. కాబట్టి ఆయన సన్నిధిలో మనం ఎలా ఉండాలి? 22వ వచనంలో పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా ఉండాలి. అసలు దేవుని సన్నిధిలో ఎలా ఉంటే క్రిస్మస్ అంట. దేవుని సన్నిధిలో సంఘ విశ్వాసులు, పాస్టర్ గారి దగ్గర నుండి ప్రతి ఒక్కరూ పరిశుద్ధులు, నిర్దోషులు, నిరపరాధులు, ఈ 3 లక్షణాలు ఉండాలి. ఈ 3 లక్షణాలు మనకి నూతన నిబంధనలో లూకాసు వార్తలో 1వ అధ్యాయంలో జకరియా, ఎలిజబెత్లు కనబడతారు. చూడండి 1వ అధ్యాయము 5-6 వచనాల్లో యోధా దేశపు రాజు అయిన హేరోదు దినముల్లో అబియా తరగతిలో ఉన్న జకరియాను ఒక యాజకుడుండెను. అతని భార్య అహరోను, కుమార్తెలు ఒకతే. వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞలు చొప్పున, న్యాయ విధులు చొప్పున నిరపరాధులుగా నడుచుకొనుచు దేవునికి దృష్టికి నీతిమంతులయ్యుండు. చాలు. అంటే కొలసీ పత్రికలో పౌలు చెప్పిన ఆ లక్షణాలు వీళ్ళల్లో ఉన్నాయి. అంటే నూతన నిబంధనలో దేవుడు తొలుత మాట్లాడింది యాజకుడైన జకరియాతోనే. జకరియా తన తరగతి క్రమం చొప్పున, వీళ్ళు అహరోను సంతతికి చెందినవారు.
అయితే దావీదు ఏం చేశాడంటే ఈ 12 సంఖ్యను ఆయన 24 శాఖలుగా విభజించాడు. అబియా అనేది 8వ తరగతి, అదొక తరగతి, ఒక క్రమం. ప్రధాన యాజకుడు ఏం చేస్తాడు అంటే ప్రతి యాజకునికి డ్యూటీలు వేస్తాడు. అందరూ దేవాలయంలో పనిచేయాలి. ఆ డ్యూటీ వేసినప్పుడు ఆయన వచ్చి మరి దేవాలయంలో ఉండి ఎన్ని రోజులు ఎన్ని నెలలు వేస్తాడో అన్ని రోజులు దేవాలయంలో యాజక పరిచర్య ఆరాధనలు డ్యూటీలన్నీ చేసుకొని తర్వాత వెళ్తాడు. అందుకని అతని దినములు పూర్తగా తిరిగి ఆయన ఇంటికి వెళ్ళినని రాసి ఉంటుంది. మనకి ఆనందపేటలో లెఫ్ట్ సైడు రైట్ సైడ్ అనుకుంటా పైన చదవండి కొన్ని వాక్యాలు ఉంటాయి. ఎవరింటికి వారు వెళ్ళారని ఉంటుంది. తర్వాత అతని దినములు పూర్తిగా వారి ఇంటికి చేరిను అని ఇంటికి వెళ్ళినని ఉంటుంది. మీరు చూడండి సమాధులు పాషగారులకు ఎక్కువసార్లు వెళ్ళేవాళ్ళం కదా ఆడికి. అందువల్ల నేను వెళ్ళినప్పుడు అన్ని సమాధులు పేర్లు వివరాలు అన్నీ చదువుతా కూర్చునేవాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళు అక్కడ చాలామంది మిషనరీలు ఉన్నారు. బేతాళ జానగారి సమాధి ఉంది. ఇక్కడ జకరియా ఒకేసారి వచ్చింది అవకాశం. అతి పరిశుద్ధ స్థలం ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి ఆయన ధూపం వేసి కార్యక్రమాన్ని జరిగించేటప్పుడు దేవదూత కనబడి భయపడ్డాడు. మరి మలాకి మత్తయిల మధ్య దర్శనాలు లేవు, ప్రవక్తల ప్రవచనాలు లేవు, అద్భుతాలు లేవు. వయసు చూస్తేనే చాలా వృద్ధుడు. ఆయన మనసులో ఒక బాధ ఉంది. మనకు కూడా కొన్ని బాధలు ఉంటాయి, నెరవేరనివి, జరగనివి, జరుగుతాయో లేదో తెలియనివి. ఎన్నాళ్ళు ఉంటుందో ఈ సమస్య, ఎన్నాళ్ళు ఎదురు చూడాలోనని. ఆయనకేంటి బిడ్డల కోసం యాజకుడు కదా, బిడ్డలు లేరు కాబట్టి. అలాగని మీరు కొన్ని గుర్తుంచుకోండి, దేవుడు మనం అడిగిన ఇవ్వట్లేదనో, మన ప్రార్థనలకు జవాబు ఇవ్వట్లేదనో నిర్లక్ష్యంగా నిర్లిప్తంగా ఉండబాకండి. దేవుడు చెప్పిన పని హృదయపూర్వకంగా చేయండి. అన్నీ కలిపి ఎప్పుడో మంచి బహుమానం ఇస్తాడు. కాబట్టి వాళ్ళు సకలమైన ఆజ్ఞలు పాటించేవాళ్ళు, అవునా, దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉండేవాళ్ళు. అలాంటి వాళ్ళకు ఒకసారి గొప్ప బహుమానం ఇచ్చారు. స్త్రీలు కనిన వారిలో గొప్పవాడైన యోహాన్ని వారికి బహుమానంగా ఇచ్చాడు. దేవదూత జకరియతో మాట్లాడుతూ నీ ప్రార్థన వినబడింది. కొత్త నిబంధనలో ప్రార్థనలు దేవుని దగ్గరికి వెళ్తున్నాయి అనే సమాచారం. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయంలో కొర్నేలుతో నీ ప్రార్థనలు మరియు ధర్మకార్యాలు మనం దేవుని పేరట సేవకో అనాథలకో చేసేవి ఎప్పుడు వ్యర్థం కాదండి. ఏవి వ్యర్థం అవుతాయి అంటే ఇలా చెప్పానని ఏమనుకోవద్దు. చుట్టాలు, బంధువులు, మిత్రులు, స్నేహితులు అని మనం వడ్డించి 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 ఈ మొక్క తిను, ఈ చారు తాగు, అది తిను, అది తిను, ఇది తిను, తిని తిని మమ్ములు తిను, ఆ తర్వాత మా మీద విషం గక్కు. చాలా చోట్ల జరిగేది ఇది. దావీదు కూడా అక్కలు, తమ్ముళ్ళు, అన్నలు, చెల్లెళ్ళని అందరిని తీసుకొచ్చుకుంటాడు. దావీదు ఇంటికి నుప్పు పెట్టింది వాళ్ళే. యోవాబు మేనలుడు అక్క కొడుకు, వాడేమో అబ్షాలోను చంపాడు. ఒకడేమో అన్న కొడుకు, ఒకడు యెహోనాదాబు, వాడేమో అమ్నోను చెడగొట్టాడు, అదోనియా. ఇవన్నీ ఎందుకు గుర్తు చేస్తున్నానంటే కొన్నిసార్లు మనం చుట్టాలు, బంధువులు, మిత్రులని దేవాలయాన్ని ప్రార్థన పక్కన పెట్టి జూములు పక్కన పెట్టి వెళ్తాం. వాళ్ళండి వీళ్ళండి చాలా దగ్గరండి. మీరు వెనక్కి తిరిగి చూడండి, మీరు చూపించిన ప్రేమ కాళ్ళు ఎంత నిలబడుతున్నారు. అందరూ కొంతమంది నిలబడతారేమో కానీ అందరు నిలబడరు. నాకు తెలిసి భాషగారుగా మనకున్న అనుభవం ఏంటంటే మనం ఎక్కువ సహాయం చేస్తాం, ఎక్కువ శ్రమ చేస్తాం, ఎక్కువ హెల్ప్ చేస్తాం. మనకు తిరిగి చేయాల్సి వచ్చి మన కోసం నిలబడాల్సి వచ్చేసరికి వాళ్ళకి మీరు చూపే శ్రద్ధలో కొంత కూడా ఉండదు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, నీ ప్రార్థన వినబడింది. ధర్మకార్యాలు కూడా దేవుని దగ్గర ఉన్నాయి. ఇక పాత నిబంధనలో 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయంలో ఆయన కన్నీటి ప్రార్థన చూశానంటాడు. హిజ్కియాకు 15 సంవత్సరాల ఆయుష్కాలం ఇస్తాడు. ఇవన్నీ ఎందుకు గుర్తు చేస్తున్నానంటే యేసుక్రీస్తు రాకడ ద్వారా దైవ మానవ బంధాలు దగ్గరగా వచ్చాయి. మునుపు దూరస్తులమైన మనం అంటాడు. ఇప్పుడు యేసుక్రీస్తు రక్తం ద్వారా సమీపస్తులమయ్యాం. అడ్వెంట్ కాలమే అది. కాబట్టి ఆయనకు దగ్గరగా జీవించే ఈ జీవితం ధన్యమైంది. అలాగూ జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన ఆత్మ సహాయాన్ని మనకు దయచేయునుగాక. సమస్త జ్ఞానకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు తలంపులకు కావలి ఉండునుగాక. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగజేయుము, నాయంతరంగములో స్థిరమైన మనసును
తనముగా పుట్టించుము నీ సన్నిధానములో ఉండి నన్ను త్రోసివేయకుము నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము నీ రక్షణానందము నాకు మారాల పుట్టించుము సమాధి గల మనసును కలుగజేసి నన్ను దృఢపరచుము. ప్రార్థన చేసుకుందాం. దయచేసి మీరందరూ ఉన్న స్థలంలో కళ్ళు మూసుకోండి, తలలు వంచండి. ప్రార్థన అయ్యేంత వరకు సెల్ ఫోన్లు మనుషులతో మాట్లాడాలి. దీవెన ఇందాక కొంచెం ఓపిక పట్టండి. మనం ఈ క్రిస్మస్ దినాల్లో అందరి గురించి చేయలేకపోతున్నాం. మరి సండే అయినా చేసుకోకపోతే సంతృప్తిగా ఉండదు కదా. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమపూర్ణుడు అయిన దేవ, దయగల తండ్రి, గడిచిన 2024 అడ్వెంట్ కాలంలో నుండి 2025 అడ్వెంట్ కాలం వరకు మమ్మల్ని సజీవులుగా ఆరోగ్యవంతులుగా ఉంచారు. 25 క్రిస్మస్ దినాల్లో ఉంచారు. నీ దయ, నీ కృప నాయన. ఈ భూమి మీద ప్రతి సెకండ్కి పుట్టేవాళ్ళు, చనిపోయేవాళ్ళు, ప్రమాదాల్లో పడేవాళ్ళు అందరూ మేము క్షేమంగా ఉంది. మా బలము, తెలివి, జ్ఞానం కాదు, కేవలం నీ ఉచితమైన కృప, నీ దయ, నీ జాలి, నీ కరుణ, నీ ప్రేమ మా మీద ఉండబట్టే మరి జూమ్ ద్వారా ప్రతి రాత్రి క్రిస్మస్ ఆరాధనలు మొదలయ్యాయి. ఈ ఫేస్బుక్ ద్వారా కూడా ఎంతోమంది వీక్షిస్తున్నారు. వారందరినీ పేరు పేరున మీరు దర్శించండి, దీవించండి. క్రిస్మస్ ప్రపంచ నలుమూలలో జరిగే పండుగ. మరి నైజీరియాలో రక్తపు టేర్లు ప్రవహిస్తున్నాయి. ఉత్తర కొరియాలో సువార్త ద్వారాలు తెరవాలి. ఆఫ్ఘనిస్తాన్ అయితేనేమి, ఇంకా అనేక ముస్లిం దేశాలు, బౌద్ధ దేశాలు, కమ్యూనిస్టు ప్రాంతాలు, అడవి ప్రాంతాలు, భారతదేశంలో నాయన తోమా దగ్గర నుండి ఎంతోమంది సేవకులు, గ్రాహం స్టైన్స్ వరకు నాయన, విలియం కేరీ కావచ్చు, నాయన జిగిన్ ఫ్యూచర్, ఫాదర్ హైర్, నాయన ఇంకా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మణిపూర్ అనేక ప్రాంతాల్లోని బిడ్డల మీద దాడులు, దౌర్జన్యాలు మీరు చూస్తూ ఉన్నారు, వింటున్నారు. మరి ప్రతి రాత్రి క్రీస్తు కుటుంబం ఈ ఫేస్బుక్లో, జూమ్లో తప్పక ప్రార్థన చేస్తున్నారు. దీవించండి. క్రీస్తు కుటుంబం మరి నాయన కరోనా టైంలో పుట్టి ఇప్పటి వరకు ప్రతి రాత్రి ప్రార్థనలు జరుగుతున్నాయి. మరి కొంతమంది బాధ్యత తీసుకొని పాస్టర్ గారు అందుబాటులో లేకపోయినా దీన్ని నిర్వహించే బిడ్డలు ఉన్నారు. అందరిని బట్టి నీకు వందనాలు. మరి క్రీస్తు కుటుంబంలో ప్రతి కుటుంబాన్ని దీవించండి, ప్రతి వ్యక్తిని దీవించండి. ప్రతి ఒక్కరి పాపం వేసి రక్తంలో గడిగి పరిశుద్ధపరచండి. గృహంలో ఉన్నప్పుడు, బయటకు వెళుతున్నప్పుడు నీ సన్నిధి దూతలను తోడించండి. వ్యాధి బాధలు, శోధనలు, ఈ చలికాల వ్యాధులు, శోధనలు దూరపరచండి. నాయన ప్రతి కుటుంబంలో సమాధానం దయచేయండి. వ్యాధి బాధలు, వృద్ధాప్య దినాలు, రకరకాల సమస్యలు చుట్టుముట్టినప్పుడు ప్రభువా నీ గాయపడిన హస్తం వారికి తోడుగా ఉంచమని వేడుకుంటున్నాం. దయగల మా నాయన, నువ్వు సమస్త వంశాల కంటే దీవించబడతావని ద్వితీయోపదేశకాండం 25లో మీరు వాగ్దానం చేశారు. మీరు తలగా ఉంచుతానన్నారు. నీ మాట నమ్మి నిన్ను నమ్మకంగా సేవించిన వారిని వెన్నడి విడిచే దేవుడు కాదు. జకరియా వృద్ధాప్యలో కూడా ఆయన లెక్క ఆయనకు చూసి చక్కని బిడ్డనిచ్చారు. మరి బాప్తిస్మిచ్చి యోహాను ఇచ్చారు. కృతజ్ఞతలు. ఈ రాత్రి వేళ మరి క్రీస్తు కుటుంబంలో ఎవరికి కొరతలు ఉన్నాయో, అవసరతలు ఉన్నాయో, తొందరలు ఉన్నాయో, వ్యాధులు, బాధలు ఉన్నాయో అవన్నీ నువ్వు చక్కగా పరిష్కరించగలిగే దేవుడు అయి ఉన్నావు. జూపల్లి జార్జి గారు, సుహాసిని గారు మరి క్రీస్తు కుటుంబంలో వయసులో పెద్దవారు. మరి ఇన్నాళ్ళు మీరు వారిని కాపాడుతూ కృప చూపుతూ వచ్చారు. మరి ఆ కుటుంబంలో కూడా చిన్న పెద్ద సమస్యలు ఉన్నాయి. మరి కుమారుడు తిరిగి రావాలైనా క్రిస్మస్ జరుపుకోవాలి. మరి డాక్టర్ రాజశేఖర్, లావణ్య పసిబిడ్డని జ్ఞాపకం చేస్తున్నాం. మమత గారు నీ సన్నిధులు ఉన్నారు. అది మనసులో ఎంతో దుఃఖం వాళ్ళకి. వారి బిడ్డలకు మంచి ఉద్యోగ, వివాహాల్లో సహాయం చేయండి. మరి ఆలిసు నాయన కంచెల విద్యాగిరి బాబు, హైదరాబాదు, కరీంనగరు, ఆయన మహారాష్ట్రలో వారి ప్రాజెక్టు పనుల్లో మీరు కాపుదలు ఇవ్వండి. జీవిక, విన్సీ అమెరికాలో ఉన్నారు. జీవికకు వీసా విషయం, విన్సీ కూడా వారిద్దరికి పరిశుద్ధ వివాహం, దేవుని భయం, ప్రార్థన కలిగిన వారిని దయచేయండి. ఈ చలికాలం మరి జార్జి గారికి, సుహాసిని గారికి ప్రత్యేకమైన ఆరోగ్య క్షేమాలు ఇచ్చి వారిని అనుదినం నూతన శక్తితో నింపమని వేడుకుంటున్నాం. ఆయన గడిచిన కాలం జలుబుతో ఎంతో బాధపడింది, మీరు తప్పించారు. కృతజ్ఞతలు. అలాగే ఆయన కరమ్చంద్ గారు, నిర్మల గారు మరి పెద్ద కుమార్తె వివాహం అయింది. మరో కుమార్తె కూడా వివాహం జరిగించి వారికి ఆరోగ్య క్షేమాలు ఇవ్వండి.
ఆయన దాసుడు క్రిస్టాఫర్ గారు మాణిక్యం గారు తిరిగి గుంటూరు రావడానికి వైజాగ్ నుండి సహాయం చేశారు. రాజేష్ గౌరీ గర్భఫలం, రాకేష్ శ్రావ్యాలు మరి పసిబిడ్డ మనవడిని ఇచ్చారు. ఆ బిడ్డకు ఆరోగ్య క్షేమాలు ఇవ్వండి. చలికాలం మరి మాస్టర్ గారికి జలుబు బలహీన దూరపరచని టీచర్ గారిని దీవించి వృద్ధాప్య దినాల్లో నెమ్మది దయచేయండి. డాక్టర్ ఉదయ్ కుమార్ నిర్మలా గారు వారు చిత్తూరులో ఉంటున్నారు. చిత్తలో మరి గురుకులు మాస్టర్స్ కాలేజ్ ప్రిన్సిపాల్గా చేశారు. మరి వృద్ధాప్య దినాలు వారికి 2 కుమార్తెలు కుమారుడు వారికి గర్భఫలాలు ఇచ్చి వారికి ఆరోగ్యాలు దయచేయండి. అలాగే నీ దాసుడు నాయన డాక్టర్ ఆయన ప్రార్థన చేస్తున్నావు నీ దాసుని కొరకు. నాయన మా మిత్రుడు గుమ్మడి ఆనంద్ ప్రకాష్ కొరకు, మార్గరెట్ కొరకు, కెరీత్ వారి బిడ్డలు మరి కుమార్తె వివాహం, కుమారుడు చదువు మరియు వారి వైద్యశాల దీవించండి. రాకపోకలు కుటుంబాన్ని తల్లితో బుట్టులు కూడా దీవించి వారి వైద్య వృత్తి దీవించమని వేడుకుంటూ ఉన్నాం. అలాగే తండ్రి గాలి రత్నారావు నయోమి కొరకు వాసు గర్భఫలం ఇస్తున్నారు, వందనాలు. కుమార్తె ఎస్తేరు అరుణ్ని ప్రేమించి ఇచ్చిన బిడ్డలు దీవించండి. సోదరి సుమని కొరకు మాణిక్యరావు కొరకును వారికి నాయన మనసులో ఒక గాయం మానసని సన్నిధిలో ఉంది. అది గాయం కాకుండా దేవుని సన్నిధిలో ఉంది, దేవదూతలతో ఉందని సంతోషించేలాగా వారిద్దరికి ఆరోగ్యము నెమ్మది దయచేయండి. కుమారుడు వైద్య వృత్తిని దీవించండి. మా స్వగ్రామం జూపిడి గ్రామ పరిచర్య మేము పనిచేసిన బ్రాహ్మణ కోడు ప్రాక్టికల్ పరిచర్య చేసాం. తాడికొండ, పొన్నికల్లు, బడేపురం, పరిమి తొలి సంఘం ఆ సంఘాలను దీవించండి. తాడేపల్లి, వెస్ట్ ప్యారిస్, పెదకాకాని, బాపట్ల, క్రైస్ట్ నగర్లోని ఫాదర్ హైర్ లూథరన్ సంఘాలన్నింటినీ దీవించండి. హీరామ్స్ గారికి ఈ క్రిస్మస్ దినాలు వారి భార్య బిడ్డలకు మీరు తోడై ఉండండి. అలాగే చిట్టి గారు మానస తాతగారి దీర్ఘాయు తోబుట్టులు దీవించండి. ప్రేమబాయిముకు దీర్ఘాయు కొరకు ప్రార్థిస్తున్నాం. గురి చంద్రశేఖర్ పరిచర్య కొరకు, నాయన శానం ప్రభాకర్ మనవ సంతానం కొరకు, ఈటే నాయన శ్రీకాంత్ మరి మంచం మీద ఉండిపోయాడు యవనస్తుడు, మీరు స్వస్థపరిచి లేవనెత్తండి. రామాదేవి కొరకు, కుటుంబాల కొరకు, ఆ సంఘ కాపరి సంఘస్థుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రేమగల పరిశుద్ధుడ నామ రవీంద్ర గారి కొరకు, కట్టింపూడి పరిచర్య డిస్టర్బెన్స్ దూరపరచండి. అలాగే తల్లి ఆయన ఝాన్సీ గారి కొరకు, సన్నీ సోనీ కెనడాలో ఉన్నారు. బిందు కోటేశ్వర బిడ్డలు మీరు దీవించి ఆరోగ్య క్షేమాలు ఇవ్వండి. ప్రేమగల తండ్రి నీకు వందనాలు. అలాగే నాయన దాసుడు ప్రభాకర్ గారి సత్యమణి దేవమణిముకు ఆరోగ్యం ఉండి షుగర్ భయం దూరపరచండి. రంజిత కొరకు నాయన వారి రవీంద్ర బిడ్డల కొరకు, సుజిత బిడ్డల కొరకు, కుమార్తెలు అల్లుళ్ళు మన సంతానాన్ని దీవించండి. నీ దాసురాలు బడుగు ఇందిరా ప్రభాకర్ గారి కొరకు మరి ఆరోగ్యం దయచేయండి. సీజన్లో ఆయన రేఖ సంయుక్త మరి పృథ్వీ కొరకు, మరి జోయ నిన్నటి దినాన్ని బర్త్డే దీవించండి. మరో గర్భఫలం ఇత్తరాన్ని నెలల నుండి సుఖమైన ప్రసవం ఇవ్వండి. లావణ్యకు వివాహమైంది, భర్త తన కుటుంబాన్ని భర్తకు ఆరోగ్య క్షేమాలు ఇవ్వండి. మౌనిక కొరకును ప్రార్థన చేస్తున్నాం. మౌనిక చదువు భవిష్యత్తుకి సహాయం చేయండి. ఆయన ప్రేమగల పరిశుద్ధుడా దయగల తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు. డాక్టర్ వసంత్ కొరకు, వినుల గారి కొరకును, సన్నీ సైని దుబాయ్లో ఉన్నారు, వారి బిడ్డలు ఉండి కుమార్తెను దీవించండి. హేమంత్ ఈయన మేరీముఖ బిడ్డలకు మీరు తోడైండు. సుమలత కోటయ్య బిడ్డలు, మరియమ్మ కిషోర్ కొరకు, సరిత కుమారుడు జర్మనీలో ఉన్నాడు, ఆ బిడ్డ కొరకును ప్రార్థిస్తున్నాం. ఢిల్లీ కనకరాజు సుజాతమ్మ బిడ్డలిద్దరికి క్షేమం, మంచి ఉద్యోగాలు. పిరికిల కిరణ్కి మంచి ఆరోగ్యం, వారి తల్లిగారు తోబుట్టులు సోదరి జెన్నిఫర్ బిడ్డల కొరకు, రాబర్ట్ కొరకు, బండ్లమూడి బోసుబా భార్య బిడ్డల కొరకును ప్రార్థిస్తున్నాం. ఆదినారాయణకు ఆరోగ్య క్షేమాలు దయచేయండి. హార్ట్ పేషెంట్. అలాగే నల్లజెరువు 8వ లైన్లో ఉన్న రవి జ్యోతి బిడ్డల కొరకు, రవి కూడా హార్ట్ పేషెంట్, ఆయన దీర్ఘాయు దయచేయండి. రామచంద్రరావు లత బిడ్డల కొరకు, ఆయన భాస్కర్ భార్య బిడ్డల కొరకును, అశోక్ కొరకును, అలాగే తండ్రి ఈ దాసుల కొరకు, షాలుని కొరకును ప్రార్థిస్తున్నాం. హరి కొరకు ప్రార్థిస్తున్నాం. ఇందిరమ్మ కొరకు, సూర్యనారాయణ బిడ్డలందరినీ దీవించండి. నాయన మక్కి నాగేశ్వరరావు చిన్న కుమార్తె ఆమెను కూడా హార్ట్ పేషెంటే, ఆ బిడ్డను కూడా జ్ఞాపకం చేస్తున్నాం. ఈ దాసుడు ఆయన ఝాన్సీ చదువు కొరకు, అరుణ్ కొరకు ప్రార్థిస్తున్నాం. అలాగే నీ దాసుడు బెజ్జం కిరణ్ కూడా హార్ట్ పేషెంటే, నాయన దీర్ఘాయునిచ్చి కాపాడండి. వాళ్ళ అన్న రమేష్ను కూడా జ్ఞాపకం చేస్తున్నాం. దీవించండి. గుండె చెదరిన వారిని బాగు చేసి వారి గాయాలు కట్టి దేవునిగా మీరున్నారు. కృతజ్ఞతలు, వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి వేళ నాయన నీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మరి మామిరే ప్రభ కొరకు, ఆయన మనోమోహన్ కొరకు, రాకపోకలు, చిట్టిమ సామి గిరి కుటుంబాల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. వారిని దీవించిన మండే ఇస్తేరాను దీర్ఘాయు కొరకు, బిడ్డల కొరకు, అన్నపూర్ణమ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. మరి దేవదాసుని సన్నిధి పిలువబడ్డారు, వారి కుటుంబాల కొరకు. లింగుంట కృపారావుకి మన సంతానం, రవి ప్రయాణాల కాపుదల, సుబ్బారావు ప్రయాణాల బిడ్డల కొరకు, అలాగే స్టాలిన్ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారిని మీరు జ్ఞాపకం పెట్టుకోండి. గోళ ఆనంద కొరకు, సోదరి సుజాతమ్మ, డాక్టర్ రవితేజ పరిశుద్ధ వివాహం, మంచి కుటుంబం, దేవుని భయం కలిగిన వారిని
సిద్ధపరచమని వారి కొరకు మేము వేడుకుంటున్నాం. స్తోత్రములు నాయన. అలాగే తండ్రి ఉరదగుంట నాగేశ్వరరావు గారు కూడా వారి సత్యమని కోల్పోయారు. ఈ దినాల్లో వాటర్ జీవితంలో ఆ బిడ్డకు మీరు అండగా ఉండమని ప్రార్థన చేస్తున్నాం. నీకు స్తోత్రాలు నాయన. ఈ దాసుడు నాయన సంకూరి ప్రభుదాస్ గారి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేస్తూ బసమ్మ కుటుంబ సమస్యలు ఉన్నాయి, వాటిని కూడా నీ సన్నిధిలో గుర్తు చేస్తున్నాం. ప్రేమగల పరిశుద్ధుడా, దయగల తండ్రి, నీకు వందనాలు. అజయ్ బాబుకు నాయన మంచి ఆరోగ్యం ఇచ్చి క్షేమాన్ని దీర్ఘాయు దయచేయమని వేడుకుంటున్నాం. విజయ్ బాబుని మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం. ప్రేమగల పరిశుద్ధుడా, దయగల తండ్రి, ఈ రాత్రి వేళ మరి నీ దాసుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. దయతో వారి ప్రార్థనలు ఆలకించి కరుణతో జవాబు దయచేయండి. తుమాటి రత్న ప్రవీణ్ కొరకును మరి ఆబర్లిపేట నాయన సంఘ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. నాయన నీ దాసుల కొరకు వేడుకుంటుండగా వారిని మీరు జ్ఞాపకం చేసి కరుణము కొరకు వారి భర్త మరి ఇద్దరు కుమార్తెలకు పరిశుద్ధ గర్భఫలాల కొరకు ప్రార్థిస్తున్నాం. హెరాల్డ్ నీ సన్నిధిలో ఉన్నాడు ఆయన, జైవి నీ సన్నిధిలో ఉన్నాడు, వినోద్ నీ సన్నిధిలో ఉన్నాడు, పిల్లి శాంసన్ నీ సన్నిధిలో ఉన్నాడు. మరి శాంసన్ యొక్క కుమారుడు శామ్యూల్ కుటుంబ సమస్యలు, సాహిత్య కొరకు, జెస్సీ కొరకు, మరి తల్లి కొరకు ప్రార్థన చేస్తున్నాం. పిల్లి నిరంజన్ దెబోరా బిడ్డల వివాహాల కొరకు, పిల్లి కిషోర్కి స్టంట్ వేశారు, కాకి రత్నబాబు కూడా స్టంట్ వేశారు దీర్ఘాయు. మరి మేజర్ ప్రసాద్కి కూడా ఆర్థిక సమస్యలు అయినా ఆ బిడ్డలను కూడా దీవించమని వేడుకుంటున్నాం. ప్రేమగల పరిశుద్ధుడా, దయగల తండ్రి, ఈ రాత్రి వేళ నాయన నీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్న ఆబిలిపేట సంఘ కుటుంబాలన్నిటి పేరు పేరున మీరు దీవించమని వేడుకుంటున్నాం. నాయన ఇదిగో తండ్రి, గౌతమ్ కొరకు, గౌతమ్ యొక్క సతీమణి మరి బిడ్డలు మరి తల్లి తోబుట్టులు జ్ఞాపకం చేస్తున్నాం. ఆయన జీవరత్నం గారు నాయన వారి సతీమణి నాయన కొరకు, సుధారాణి కొరకు, వారి కీర్తన జనరల్ సర్జన్ అయింది వివాహం కొరకు, కుమారుడు కొరకు, చదువుల కొరకు ప్రార్థిస్తున్నాం. స్టాలిన్ గుజ్జలమూలి స్టాలిన్ గారి భార్య బిడ్డల కొరకు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. రేపటి దినం ఆచార్య గారు ఈ సన్నిధి పిలువబడి సంవత్సరం అవుతుంది నాయన. మరి పెద్ద కుమార్తె కుటుంబం కొరకు, రెండవ కుమార్తె కుటుంబం, మూడవ కుమార్తె కుటుంబం, వారి తోబుట్టులను నీ సన్నిధిలో గుర్తు చేస్తున్నాం. అలాగే నీ దాసరాలు బజ్జము కొరకు, బజ్జము భర్త ప్రకాశ్రావు దీర్ఘాయు కొరకు, బిడ్డలిద్దరికీ మంచి భవిష్యత్తు, తోబుట్టులు వారి తల్లిగారిని గుర్తు చేస్తున్నాం. నాయన నీకు వందనాలు, స్తోత్రాలు. దేవరపల్లి శారా గారికి మనం సంతానం దయచేయండి. లాములత గారు, వాణినాథ్ గారు వారిద్దరికి దీర్ఘాయు కొరకు, నాయన సందీప్ బిడ్డల క్షేమం కొరకు, సాత్విక్ అమ్ములు అమెరికా ఆస్ట్రేలియాలో ఉన్నారు, వారికి మంచి కుటుంబాలు, దేవుని భయం, ప్రార్థన కలిగిన వారు, రక్షణ అనుభవం కలిగిన బిడ్డలతో వివాహ విషయాల్లో తోడై ఉండండి ఆయన. రాయల్ కుటుంబాన్ని, బున్ను కుమార్తె వివాహం కొరకు కూడా జ్ఞాపకం చేస్తున్నాం. మరి డేవిడ్ని కూడా గుర్తు చేస్తున్నాను ఆయన, నీకు వందనాలు, స్తోత్రాలు. అలాగే తండ్రి, పిడుగు బ్యూలా బృందాల కుటుంబాల గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం. జొనగుడి ప్రశాంత్ గారి పరిచర్యను బట్టి ప్రార్థన చేస్తున్నాం. డిఎస్పీ గారి బిడ్డలకు గర్భఫలాల కొరకు వేడుకుంటున్నాం. నీకు వందనాలు, స్తోత్రాలు. అలాగే అనిత కుటుంబం, వారి భర్త బిడ్డలకి కావలసిన కాపుదల, భద్రతా బిడ్డలకు మంచి భవిష్యత్తు కొరకు ప్రార్థన చేస్తున్నాం. సంజయ్ కుటుంబం కొరకు, భర్త బిడ్డలు, మనం సంతానం క్షేమం గురించి కూడా మేము నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. నీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు నాయన. అలాగే తండ్రి, మరి లతగారి తల్లిగారు నీతో నడిచిన బిడ్డ నాయన, వారి కుటుంబాలతో మీరు ఉండండి, బిడ్డలకు మంచి క్షేమాన్ని ఇవ్వండి. ప్రేమగల పరిశుద్ధుడా, ఈ రాత్రి వేళ మరి శుభరాజ్ కొరకు, సరోజినమ్మ కొరకు, మరి దివ్య వివాహం నాయన మేము ఎన్నో ప్రార్థన చేస్తున్నాం. మంచి కుటుంబం, దేవుని భయం కలిగిన వారు, మంచి భవిష్యత్తు కొరకు ప్రార్థిస్తున్నాం. శివాజీ మంచి భవిష్యత్తు కొరకు, గ్రేసమ్మ కొరకు, ఆ బిడ్డలందరి కొరకు, అరుణ కుటుంబం కొరకు, కుమారమ్మ వారి బిడ్డల ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. సరోజిని షుగర్ని కంట్రోల్ వచ్చండి. సుబ్బరాజు కూడా ఆరోగ్యం, మరి కీళ్ళ మధ్య వచ్చే నొప్పులు, బాధలు దూరపరచండి. నీకు వందనాలు, స్తోత్రాలు. అలాగే నాయన రవికాంత్ కొరకు, విజయశ్రీ గారి కొరకు, మరి చలికాలం నీ దాసురాలు మచిలీపట్నం రాకపోకల్లో కాపుదల, తనతో ఉన్నవారి క్షేమం, శాంతి, డాడీ నాయన కెనడాలో ఉన్నారు, వారి ఆరోగ్యము, క్షేమం, పరిశుద్ధ వివాహాల కొరకు ప్రార్థిస్తున్నారు. రవికాంత్ కూడా మంచి ఆరోగ్యం, తోబుట్టులు మీరు దీవించండి. రాము భార్య బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. జోగి ప్రకాష్ భాగ్యలక్ష్మికి గర్భఫలం, భుజంగరావు గారు వారి సతీమణి బిడ్డల కొరకు, మోపత్తి శ్యామ్ కొరకు, వారి సతీమణి ముగ్గురు కుమార్తెల కొరకు, కాళీనాటి యేసురత్నం గారి కొరకు, మంచాల జయరావు గారు, దయ వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. దీవించిన ఆయన. ప్రేమగల పరిశుద్ధుడా, దయగల తండ్రి, కృతజ్ఞతలు, వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి వేళ నాయన నీ దాసుడు ఆయన సోదరుడు తప్పులపూడి మాణిక్యరావు కొరకు, ఏంజలినా స్కార్లెట్ అర్జున్ కొరకు, ఏంజలినా ఆరోగ్యం కొరకు, బిడ్డల కొరకు, ముఖ్యంగా వారి తల్లిగారి దీర్ఘాయు కొరకు, తండ్రి గారి కొరకు, అక్కగారు భర్తను కోల్పోయింది ఆ కుటుంబం, చెల్లెల కుటుంబం, మాణిక్యరావు చిన్న ఉద్యోగం, చాలా ఇబ్బంది నాయన, తగిన ఉద్యోగం, ఆర్థిక విషయాలు సమకూర్చండి. రాకపోకలు, దూర ప్రయాణాలకు కాపుదల ఇవ్వండి.
వారి తల్లిగారిని ప్రత్యేకంగా గుర్తు చేసుకోమని వేడుకుంటున్నాను నాయన. అలాగే తండ్రి కృపమ కొరకు కృపమ ఆరోగ్య క్షేమాలు, నిన్న మొన్నటి వరకు జలుబుతో బాధపడింది నాయన. మరి సీజన్లో తనకున్న ఈ బలహీనతను దూరపరచండి. దానమ్మ మరి సీజన్లో ఆయాస పడకుండా మరి సముద్ర తీరాల దగ్గరకు ఉన్నారు. మంచి ఆరోగ్యము, దగ్గు, బలహీనత దూరపరచండి. అత్తనాథ్ కుటుంబాల్లో మీరు ఉండండి. వెంకటస్వామి వారి మనవరాలి వివాహం జరిగినందుకు వందనాలు. బ్లాండిన్ కొరకు, కమల కొరకు, పోతురాజు, శ్రీనిబాబు మరియు వారి పక్కనే రమేష్ అనే బిడ్డను మీరు కాపాడారు, వందనాలు. కృపముకు నూతన శక్తి, బలం నుండి వారి సంఘ కాపరి, వారి పరిచర్య అంతట్లో మీరు తోడై నుండి ప్రార్థనలో దయగల మా తండ్రి, కృపగల దేవ, జలు బలహీనతలు దూరపరచండి. అలాగే తండ్రి అంకం మరి కుమారికి వాయించి జార్చి వాహనం తోడు తులిబిలి కోటి శర్మ ధర్మారావు బిడ్డలు మీరు గుర్తు చేసుకోమని వేడుకుంటున్నాం. ప్రేమగల మా తండ్రి పరిశుద్ధుడ జాకబ్ పాష గారికి మంచి ఆయుష్కాలం, ఆరోగ్యం కొరకు, దండముడి ప్రసాద్ పాష గారికి యొక్క సతీమణి బిడ్డలు, మరి తండ్రి గారు అబ్రాహం తల్లి తోబుట్టుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. పురుషోత్తం భార్య బిడ్డల కొరకు, ఆయన పీటర్ పాష గారి భార్య బిడ్డలు, భాగ్యరాజ్ భార్య బిడ్డల కొరకు, తగిన మోజస్ కుటుంబం గురించి కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి వేళ అంకం ఆయన కొండ క్రీస్తు రాజ్యం గారు, అలాగే కొండమడుగులు విజయం గారు, వెరిగల రెడ్లు, వారు క్రీస్తు నమ్ముకున్నవారు, వారితోనే కుటుంబాల్లో క్రీస్తు బంధం తెగిపోకూడదు నాయన. తరతరాలు ఉండాలి, అనేకులు రక్షించబడాలి. అనేకులు రక్షించబడేలాగా వారి మధ్య సేవకు సహాయం చేయండి. అనేకులు బాప్తిసం తీసుకోవాలి తండ్రి. సోదరి అనుష కొరకు యేసునాథరావు డ్యూటీలు, ఆరోగ్యం, ఆర్థిక విషయాలు, నాయన కాళిదాస్ గారు పాషకాలు ఎంతో ప్రేమించిన వ్యక్తి, శారాయిముఖ్ దీర్ఘాయు కొరకు, అనుష తల్లిదండ్రుల కొరకు, కీర్తన చదువు, దిలీప్ చదువు, యవన బిడ్డ కాపుదల దయచేయండి. యేసునాథరావు కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. అలాగే సామ్రాజ్యం కొరకు, నాయన సువర్ణ కుమారి కొరకు, నాగేశ్వరరావు కొరకు, ప్రభాకర్ గారి కుటుంబం, ఈరమ్మ కొరకు, మరీదాస్ కొరకు, నాయన మరి పొన్నికల్లు సంఘం, బడేపురం, పరిమి, జై భారత్ కాలనీ, మరి సంఘ కాపురి సుధాకర్కు కుటుంబాలకు మీరు తోడుగుండమని వారి కొరకు వేడుకుంటున్నా. ప్రేమగల పరిశుద్ధుడ, దయగల తండ్రి, ఈ రాత్రి వేళ నీ దాసుడు పొందుగల జోసఫ్ భార్య బిడ్డల కొరకు, సమాధానం కొరకు, కమలయ్య భార్య బిడ్డల క్షేమం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. ఆనందం కొరకు, పొందుగల ఆనందం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం నాయన. ప్రేమగల తండ్రి, కోలాటుకు ఆమెను కుమార్తె సోదరి విజయం గర్భఫలం దయచేయను ఆయన, సంతోషం ఇవ్వండి. రత్నరాజు వెంకటేశ్వర కుటుంబాలకు జ్ఞాపకం చేస్తున్నాం. దేవరపల్లి కిరణు, సోదరి స్రవంతి, నర్సరాపేట రాకపోకలు, బిడ్డకు ఆరోగ్యం, మరో గర్భఫలం ఏంటి జోఫైతో పాటు. ఇంకనూ మేము ఎవరైనా మర్చిపోతే దయతో క్షమించండి. ప్రస్తుతం మేము పనిచేస్తున్న బాపట్ల క్రైస్ట్ నగర్లోని ఫాదర్ హైయర్ లూథరన్ సంఘ కుటుంబాలన్నింటినీ పేరు పేరుని దీవించండి. ఆ సంఘ పెద్దలు, వారి కుటుంబాలు, సండే స్కూల్ బిడ్డలు, ఉపాధ్యాయులు, స్త్రీలు, సమాజం, యవనస్తులు, వృద్ధులు, పెద్దలు, ప్రతి వారిని మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం. కొంతమంది బిడ్డలు ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు ఉన్నారు. వారి చుట్టూ నీ కంచి ఉంచిన ఆయన. ఈ చలికాలం మరి వర్షాలు మళ్ళీ ప్రారంభమవుతున్నాయి. బిడ్డల ప్రయాణాలు కాపుదల దయచేయండి. మరి పేద కుటుంబాలు ఉన్నాయి, సొంత గృహాలు లేని కుటుంబాలు ఉన్నాయి, భర్త లేని కుటుంబాలు ఉన్నాయి, భార్య లేని కుటుంబాలు, తల్లిదండ్రులు లేని బిడ్డలు ఉన్నారు. వారిని మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం. దయగల మా తండ్రి, మరి క్రిస్మస్ ఉదయారాధనలు జరుగుతున్నాయి. సంఘ బిడ్డలందరూ రావడానికి ఇంకా అనేకులు అన్యులు కూడా వస్తున్నారు. వారు కూడా రక్షించబడాలని ప్రార్థన చేస్తున్నారు. ఉదయాన్నే వాక్యం చెప్పేవారు, మరి బైబిల్ చదివేవారు, మరి అనేక మంది టీ స్నాక్స్ ఇచ్చే బిడ్డలు, వారందరికీ క్షేమాన్ని ఇమ్మని ప్రార్థన చేస్తున్నాం. మా బిడ్డలు క్రిస్మస్ కాంపిటీషన్స్కి వెళ్ళి మంచి బహుమానాలు తెచ్చారు. అందరి బట్టి కూడా బిడ్డల్ని దీవించమని వేడుకుంటున్నాం. డాక్టర్ దేవప్రసాద్ గారు, శారా నివేదిత గారికి దీర్ఘాయు కొరకు, మరి యానీ ప్రశాంతి, డాక్టర్ యానీ ప్రశాంతి, ఆయన బాబు ఆనంద్, ఆయన దూర ప్రాంతంలో అల్లుడు కుమార్తె వైద్య వృత్తిలో, వారికి అక్కడ క్షేమం, ఆరోగ్యం. అలాగే రూబీ వసంత పరువుల బిడ్డల కొరకును, మరి ఆయన కమలు, ఎస్తేరు, ఈవ మరో బిడ్డను దయచేయండి. డాక్టర్ దీనబంధు గారి దూర ప్రయాణాలు, తన ఆరోగ్యం, ఆట పేషెంట్, బిడ్డలు పాశం గారిని జ్ఞాపకం చేస్తున్నాం. చిన్నారి మరి ఆపరేషన్ అయిన తనకు ఆరోగ్యం, బిడ్డలను మన సంతానం దీయించండి. డాక్టర్ మాటిలోదు గారు, కుసుమ సుందర్ గారికి మంచి ఆరోగ్య క్షేమాలు. డాక్టర్ డేవిడ్ మీరు ప్రేమించి సేవలో, వైద్యంలో వర్ధిల్లు చేస్తున్నారు. మరి కోడలు క్యార్లిన్ కొరకు, మనవ సంతాన కుమార్తెలు, వారికి ఇచ్చిన మనవ సంతానం కొరకు కుమార్తె ఖ్యాతిని, నల్లు డానియల్, మరి వారు నాయన కుమార్తెకు కూడా గర్భఫలం ఇచ్చారు. ఎంతో సంతోషం. నెలల నుండి సుఖమైన ప్రసవం కలగాలని ప్రార్థన చేస్తున్నాం. జాకబ్ జైకర్ గారు, రత్న మంజులు గారు హైదరాబాద్లో ఉన్నారు చాలా దినాల నుంచి నాయన. వారి కుమార్తె దివ్య భర్త యాక్సిడెంట్ గురయ్యాడు. ఆ బిడ్డ త్వరగా కోలుకోవాలి. చాలా దినాల నుంచి అపోలో హాస్పిటల్లో ఉన్నారు. లక్షల్లో బిల్ అవుతుంది. ఆ బిడ్డ కోలుకోవాలి. మరి నాయన క్రీస్తు కుటుంబ సభ్యులందరూ ప్రార్థన చేయమని మనవి చేస్తున్నాను. ఆ బిడ్డ పేరు ఉషా కిరణ్, తన సతీమణి పేరు దివ్య. మరి ఒక చిన్న బిడ్డ ఉన్నాడు, చాలా చిన్న బిడ్డ, మరి విక్రమును దేవ. ఆ బిడ్డ త్వరగా లేవాలి. నడిచి ఆయన రూముకు షిఫ్ట్ చేయడానికి కూడా కష్టపడుతున్నారు. పెద్ద యాక్సిడెంట్ అది.
ఆ ఉషాకిరణ్ బతికి సజీవుడిగా రావాలి, ఆ కుటుంబానికి కన్నీళ్ళు తొడవండి. సోదరి కళ్యాణి కొరకు, ప్రసన్న మేడం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. నాయన ఆలూరు జోసఫ్ గారికి మీరు 97 సంవత్సరాలు ఇచ్చారు, వందనాలు. పెద్ద కుమార్ రవికి రిటైర్మెంట్ అయింది, బిడ్డల వివాహాలకి మరి పృథ్వీకు కుమార్తెలు జ్ఞాపకం చేస్తున్నాం. కరుణారావు గారు, రాజకుమారి గారికి మన సంతానాన్ని ప్రసాదించమని వేస్తున్నాం. టింకు కొరకు వేముల టింకు, ఆశాలత మరి తల్లిగారికి ఆరోగ్యం, తోబుట్టులు బిడ్డలను దీవించి వారి వృత్తిని దీవించండి, పనులను ఆశీర్వదించండి. ఉదయశ్రీ గారు, మార్కు రవి గారు అమెరికాలో ఉంటున్నారు, వారి బిడ్డలను దీవించండి. పల్లవి పావని కుమార్ కుటుంబం. మలైశ్రీ గారు తిరిగి హైదరాబాద్ వెళ్ళారు, వారి తిరిగి రావాలి క్షేమంగా. వారి భర్త, బిడ్డలు, కుమారులు, కోడళ్ళు, మన సంతానం అంతా రక్షణలో విశ్వాసంలో ఎదగాలి. మరి వినశ్రీ పాషం గారు, పాష తొమాటి బాబురావు గారు వారి పరిచర్య, ఆరోగ్యం, మరి వారికి గృహ విషయంలో తోడై ఉండండి. అలాగే రెవరెండ్ నాయన రవిబాబు గారి కొరకు జయకుమారి పాషం గారు బ్లెస్సింగ్కి మంచి ఆరోగ్యం దయచేయండి. మరి పరిచర్యను మీరు ఆశీర్వదించండి. రేగులగడ్డ సుభాష్ని, నర్సరాపేట రాకపోకలు వారి భర్త సుబ్బారావు, బిడ్డలిద్దరికీ క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం. నాయుడు రమేష్ గారు, సౌజన్య గారు వారి డ్యూటీలో రాకపోకల్లో, దీపిక దూరదేశంలో ఉంది, కుమారుడు ఉద్యోగ ప్రయత్నాన్ని దీవించండి. నాయన నీకు స్తోత్రాలు. యు సుందర్రాజు గారి కొరకు, వై ప్రశాంతి గారి కొరకు వారి ప్రియమైన బిడ్డ న్యూజిలాండ్లో ఉంది, పరిశుద్ధ వివాహం, దైవ భయం కలిగిన బిడ్డలు దయచేయండి. ఆయన సుందర్రాజు గారి తల్లి, తోబుట్టుల కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. అలాగే నాయన జీలకర్ర మురళి జయ వారి బిడ్డలను జ్ఞాపకం చేస్తున్నాం. సోదరి సునీత రవి బిడ్డలను జ్ఞాపకం చేస్తున్నాం. అలాగే దాసరాలు వాణి కమలాకర్ బిడ్డలను జ్ఞాపకం చేస్తున్నాం. ధోని రత్నకుమార్ దీర్ఘాయు ఆనంద్ వివాహం కొరకు ప్రార్థిస్తున్నాం. బొనిగల ప్రసన్న కుమార్ మాధవి వారి తల్లి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. బొనిగల ఆనంద్ కుటుంబం కొరకు, అలాగే బొనికల కమలాకర్ వారి సతీమణి సన్నిధిలో ఉన్నారు. హవిల వారి తమ్ముడు నాయన దీనదయాలు తల్లిదండ్రులు లేని బిడ్డలు, ఫ్రూటీ జ్యూసి కూడా తల్లిదండ్రులు లేని బిడ్డలు. మరి పెదకాకర్లు జూనియర్ వత్సల వారి చెల్లెలు తల్లిదండ్రులు లేని బిడ్డలు, మరి చెల్లెలు మానసిక బలహీనరాలు. అలాగే లింగుంట సునీల్ మరి లేని ఆయన వారి భార్య లేదు, 4 ఆడపిల్లలు, పాపం లేదు, వారి భర్త లేడు, మానసిక బలహీనుడు. మాకు మిత్రుడు ఉన్నాడు, 1 నుంచి 5 చదివిన 5వ తరగతి వరకు, ప్రస్తుతం పుట్లూరులో ఉన్నాడు. తండ్రి లేని ఆయన, తల్లి మాత్రమే ఉంది. 10వ తరగతి నుంచి నడుము పడిపోయింది, కష్టకాలం ఉన్నాడు. ఆ బిడ్డను ఒక చోట చేర్చాలి, మాకు సహాయం చేయండి. ఇలాంటి బిడ్డలు ఎవరినైనా ప్రేమించే మనసు క్రైస్తవులకి మీరు ఇచ్చారు, వందనాలు. అలాంటి బిడ్డల కొరకు ప్రార్థన చేయటం కూడా ఒక మంచి కార్యం తండ్రి. వారికి ఎవరో ఒకరు వచ్చి సహాయం చేస్తారు. దేవ వారిని జ్ఞాపకం చేసుకోండి. అలాగే జోగి రూబిన్ కవిత బిడ్డల్ని జ్ఞాపకం చేస్తున్నాం. అలాగే నలిగల రఘుకుమార్, అలాగే ప్రసన్న మేడ వారి బిడ్డల్ని జ్ఞాపకం చేస్తున్నాం. అలాగే తండ్రి నీకు స్తోత్రాలు. కమలాబాయి దీర్ఘాయు కొరకు, మరి కుమార్తె దూరదేశంలో ఉంది, కుమారుడు దూరదేశంలో ఉన్నాడు. చిన్న కుమారుడు బిడ్డల ఆర్థిక విషయాల కొరకు, నామ భారతి గారికి ఆరోగ్యం, మెలితే పెద్ద కుమార్తె అల్లుడు స్వీటీ సందీప్ కెనడా వెళ్ళాలి. నామ డేవిడ్ కొరకు, భార్య బిడ్డల కొరకు, రాజ్ కుమార్ కుటుంబం కొరకు, బుజ్జి కుటుంబం కొరకు, వారి చెల్లి కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నావు నాయన. మరి రాత్రి వేళ నాయన గద్దే ప్రసాదరావు గారు, రోజ్మేరీ గారి మరి చిన్న కుమారుడు గర్భఫలం కావాలి, పెద్ద కుమార్తెని జ్ఞాపకం చేస్తున్నాం. ప్రేమగల పరిశుద్ధుడా, మరి నీ సన్నిధికి పిలువబడ్డటువంటి బిడ్డలు ఉన్నారు, వారిని జ్ఞాపకం చేస్తున్నాం. వాళ్ళతోటి చిరంజీవి వారి తోబుట్లు తోడైనండి. మరి నయోమి గారు, జయరాజు గారు పెద్ద కుమారుడు జోసఫ్ సతీమణి రమ్య యాక్సిడెంట్ అయ్యింది, ఆ బిడ్డ కాలు గాయమైంది, ఆ బిడ్డ త్వరగా కోలుకోవాలి, ఆ బిడ్డకు మీరు తోడుగా ఉండమని ప్రార్థన చేస్తున్నాం. బెన్నిత్ వరప్రసాద్ చంద్రులు ఉన్నాడు, భార్య పిల్లలు తల్లి తోబుట్లు తోడై ఉండండి. అలాగే తండ్రి గోలమూడి రాయ్ గారిని సరిదుల శోభాదేవి గారికి మీరు అండగా ఉండి వృద్ధాప్యంలో బిడ్డలకు గర్భఫలాలు ఇవ్వాలని ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి నాగభూషణం గారు కొల్లం నీ సన్నిధిలో ఉన్నారు, వారికి సత్యమైన రాజ్ కుమార్ గారు కుమార్తె సునీల్ని జ్ఞాపకం చేస్తున్నాం. యోగ్ మాస్టర్ గారు నీ సన్నిధిలో ఉన్నారు. మరి వాణి టీచర్ గారికి మరి ఆశాలతకు గర్భఫలం, జాషువాని దీవించండి, షామిల్ చైనీని కూడా దీవించమని వేడుకుంటున్నాం. వేముల వర్మ గారు నీ సన్నిధులు ఉన్నారు. జయరా గారు వృద్ధాప్య దినాలని నెమ్మది సమాధానం, పూర్ణ భార్య బిడ్డల కొరకు, ఆనంద్ భార్య బిడ్డల కొరకు, రజనీ భర్త శోభాచంద్ గారి కొరకు, రమ్యవతిని జయవతిని కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. నాయన నీ దోసరాలు నాయన ప్రార్థన చేస్తున్నాం. సుజానమ్మకు దీర్ఘాయు కొరకు, మరి వృద్ధాప్యుల నెమ్మది కొరకు, మరి కొల్లం అరుణు యాక్సిడెంట్ గురై లేచి నడుతున్నాను, నీకు వందనాలు. ప్రసన్న ఇమాన్లు కూడా గుర్తు చేస్తున్నాం, దీవించండి ఆయన. దారా రత్నం సంతోషం బిడ్డలను దీవించండి. వాగోలు రాజేంద్ర ప్రసాద్, జీవన కుమారి పెద్ద కుమార్తె పెళ్ళైంది, వివాహం గర్భఫలం దయచేయండి. చిన్న కుమార్తె చార్మిని దీవించండి. చంద్రిక జ్ఞాపకం చేస్తున్నాం. నాయన నీ దాసరాలు పోతిరెడ్డి
నాయన నిర్మలా కుమారి నీ సన్నిధి పిలువబడ్డాడు, కుమారుడి వివాహం కుమార్తెను జ్ఞాపకం చేస్తున్నాను ఆయన. బిల్ల సమాధానం, మరి ఆరోగ్యం కొరకు బలహీనత, లివర్ పెరిగిందని భయపడుతుంది. జానిత్రకు వారి కుమార్తె గర్భఫలంలో తోడనండి. సోదరి కరుణ, మరి సూరిబాబు, మరి బిడ్డలిద్దరూ మళ్ళీ గ్రేస్ మా చదువులు రాకపోకల్లో తోడని మరి సూరిబాబు ఇమానులు వారిని గుర్తు చేస్తున్నాం. ప్రేమగల పరిశుద్ధుడా, దయగల మా తండ్రి నీకు వందనాలు. కంచెర్ల పద్మలత గారి కుమార్తె బ్లెస్ వివాహం కుమారుడు కొరకు, అరుణ్ కొరకు, అరుణ్ యొక్క సతీమణి సంతోషమ బిడ్డల చదువులు రాకపోకల కొరకు, నరసింహరావు గారు చిట్టిమ్మ వారి క్షేమం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. ప్రేమగల పరిశుద్ధుడా, దయగల మా తండ్రి, మరి మా సంఘ కుటుంబాలన్నింటినీ పేరు పేరున గుర్తు చేస్తున్నాం. మీకు ఎవరైనా మర్చిపోయింటే దయతో మమ్మల్ని క్షమించి వారి ప్రార్థన మనవులు అవసరతల్లో మీరు సహాయకులై ఉండాలని వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. నువ్వు నమ్మదగిన దేవుడు, నెమ్మదినిచ్చే దేవుడు అయి ఉన్నావు. ఇటు ఫేస్బుక్లో ఉన్న కుటుంబాలన్నింటినీ, జూమ్లో ఉన్న ప్రతి కుటుంబాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తున్నాం. మరి జూమ్లో ప్రతిరోజు వాక్యం చెప్పే బిడ్డలకు కావాల్సిన పరిశుద్ధాత్మ నడిపింపు నిర్వాహకులకు తోడై ఉండండి. ఈ రాత్రి వేళ మా తల్లిగారు మరి పోయిన శుక్రవారం సన్నిధికి పిలువబడ్డ రోజు మా చెల్లెళ్ళు, అన్నలు, వారి కుటుంబాలు కూడా దేవుని భయంతో ప్రార్థన జీవితంలో ఉండాలి. మరి పాషం గారు ఆరోగ్యం కొరకు, కిరువు నాయన మరి నీ దయను బట్టి నాయన వెస్ట్ బెంగాల్ నుంచి క్షేమంగా వచ్చాడు, వందనాలు. తన ఆరోగ్యం కొరకు, పరిచర్య కొరకు, ఎంటీసీ సిద్ధపాటు కొరకు, చెరువు నాయన బేతేలు బైబిల్ కాలేజీ చెరువు కొరకు, నాయన అక్కడ ఉన్న మయన్మార్ బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మరి సుహాసిని గారు ఆ బిడ్డలు పిలిచి వారికి మంచి విందు చేయాలనుకున్నారు, కానీ వారు అభ్యంతరం పెట్టారు నాయన. వాళ్ళు వచ్చి ఉంటే ఎంతో సంతోషం. అలాగే తండ్రి అక్కడ ఉన్న విద్యార్థులు మయన్మార్ నుంచి మరి చాలా దూరం నుంచి వచ్చి ఉంటున్నారు. ఆ బిడ్డలకు క్షేమం, చెరువుకు ఆరోగ్యం, వారి ఫ్యాకల్టీని దీవించండి. మరి మా బిడ్డల కొరకు ప్రార్థించేవారు, మరి ప్రార్థన సహాయం ఎన్నో రకాల సహకారం ఇచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేస్తున్నాం. మరి డిసెంబర్ మాసంలో విడో పాషం గారి కొరకు ప్రతి సంవత్సరం మేము ప్రత్యేక ప్రార్థన పెట్టి ఎంతోమందిని పిలిచి విడో పాషం గారు, జనాన పొంతనులు, హెచ్ఐవి ఎఫెక్ట్ అయిన పిల్లలు వారిని ఒక చోట చేర్చి ప్రార్థన పెట్టి వారికి కొంత ఆర్థిక వనరులు ఇస్తూ భోజనం పెట్టి పంపిస్తున్నాం. ఈ సంవత్సరం కూడా మంచి కార్యం కొరకు ద్వారాలు తెరవండి, అది నిర్వహించడానికి శక్తినివ్వండి. ఈ సంవత్సరం పాషం గారు కూడా ఎక్కువ మంది భర్తలను కోల్పోయారు, వారి దుఃఖం బాధ తెలుసు. మరి నాయన షఫీ కిరణ్ మరి నీ సన్నిధికి పిలువబడ్డ రోజు అని తెలిసింది. మరి సోదరి సౌమ్య బిడ్డలతో ఎంతో బాధపడుతుంది. మరి సోదరికి బిడ్డలకి మరి తండ్రిగా మీరుండండి. మా సోదరి నాయన దుఃఖపడకుండా దేవుని బట్టి ధైర్యంగా జీవించాలి. మరి గాడ్స్ చిల్డ్రన్ అని వాళ్ళకు ఒక ఫేస్బుక్, వాట్సాప్ క్రియేట్ చేసాం. దానిలో ఉన్న పాషం గారులు అందరూ, వారి కుటుంబాలు, వారి బిడ్డలు నెమ్మదిగా సమాధానంగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాం. ఇటీవల సన్నిధి పిలువబడ్డ కొంతమంది కాపర్లు ఉన్నారు. వేగేశ్వరంలో నాయన ఆనంద కొరకును, నాయన గొర్రెలూరుపాలెంలో దొడ్డ సాల్మన్ కొరకును, కోయర్పాలెంలో ఉన్నటువంటి సునీల్ కొరకును, నాయన ఇనిమెట్లో పాష గారు ఆత్మహత్య చేసుకున్నారు తండ్రి. మరి కమలం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆయన జానరపేటలో చనిపోయిన సేవకుడి గురించి కూడా ప్రార్థిస్తున్నాం. అనారోగ్యంలో ఉన్న బెంజమిన్ కొరకును, మొద్దు యేసుపాదం, జానగారి సతీమణి, మన దేవరపల్లి ప్రేమచందు, మరి ఎంతో కాపర్లు ఉన్నారు. వారందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఆంధ్ర సౌవార్తిక లూథరన్ సంఘంలో మాతోటి కాపర్లు, సేవకులు, పరిచర్య, వారి ఆరోగ్యం, ఆర్థిక విషయాలు, సంఘ సమస్యలు మీరు తోడై ఉండండి. మరి జూమ్ ప్రతిరోజు అనేక మందిని కుటుంబ ప్రార్థనలో నడుపుతుంది. తద్వారా వారు ఎంతో నెమ్మదిని, సమాధానాన్ని పొందుతున్నారు. ఈ రాత్రి కూడా తలలు వంచిన కుటుంబాన్ని సన్నిధిలో పెడుతున్నాం. దీవించమని, మా యావత్తు పాపదోషాలు క్షమించమని మా ప్రభువు ప్రియరక్షకుడైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగా, నీ రాజ్యం మాకుచ్చుగా, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరుగా. మా విగ్రహాలు మీరు మాకు తెలుసు, మేము అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం ప్రారంభించున్నాం. శోధనలోని తేకాదృష్టి రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరం నీవు. ప్రభుని ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభు నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానం కలుగజేయునుగాక. ఆమేన్. 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 మేళనీయు దేవుని నూతించు సర్వ సృష్టియు, నూతించు మోక్ష సైన్యముల్
పితృపుత్ర శుద్ధాత్మలై ఆమేన్. అందరికీ వందనాలు. ఏమైనా ప్రార్థన అవసరతలుంటే దయచేసి తెలియచేయండి. రేపటి దినం ఎవరండి వరుసంగా? రేపటి